ఓకే. హలో స్టూడెంట్స్, ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్ ఛానల్లో ఇవాళ ఫస్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నా. ఆ ఫస్ట్ వీడియో వేవ్స్ లెసన్కి సంబంధించింది. సెకండ్ ఇయర్ ఫిజిక్స్లో ఫస్ట్ లెసన్ ఇది. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ రాశాను చూడండి. ఆ క్వశ్చన్ ఏంటంటే y of xt equal to 0.8/4x plus 5t whole square plus 5 represents a moving pulse where x and y are in meters and t is in seconds. Then ఇదిగోండి ఈ 4 ఆప్షన్లు ఇచ్చా. ఓకే, ఈ క్వశ్చన్ ఎలా చేయాలో తెలిస్తే మీరు కంప్లీట్ వీడియో చూడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా లాస్ట్కి వెళ్ళి ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ చూడండి సరిపోతుంది. ఈ క్వశ్చన్ ముందు ఒక క్వశ్చన్ ఉంటుంది. రెండు ఐఐటీలో అడిగిన క్వశ్చన్స్ అవి. ఆ రెండు క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ చూడండి. సొల్యూషన్ మీకు తెలిస్తే ఓకే, అయితే లెస్ దాన్ 1 minute సాల్వ్ చేయగలుగుతున్నారో లేదో చూడండి. ఓకే, క్వశ్చన్ లెస్ దాన్ 1 minute సాల్వ్ చేయగలుగుతున్నారో లేదో చూడండి. ఈరోజు నేను ఈ వీడియోలో చెప్పబోయేది ఏంటంటే వేవ్స్ అంటే ఏంటి, ఎన్ని రకాల వేవ్స్ ఉన్నాయి, అండ్ ఇంకోటి జనరల్ ఈక్వేషన్ ఆఫ్ వేవ్. ఈ లెసన్లో సింపుల్ హార్మోనిక్ ఈక్వేషన్ ఆఫ్ వేవ్ కూడా ఉంది. అయితే నేను ఈరోజు ఈ వీడియోలో అది డిస్కస్ చేయట్లే. ఈ వీడియోలో జనరల్ ఈక్వేషన్ ఆఫ్ వేవ్ నేను డిస్కస్ చేస్తాను. ఓకే అమ్మ, రైట్. అయితే ఈ క్వశ్చన్ తెలిస్తే మీరు చూడాల్సిన అవసరం లేదు. సో చెప్పేస్తుంది మళ్ళీ లాస్ట్లో చేద్దాం. ఓకే, సో ఈ చాప్టర్కి మీరు ఫస్ట్ ఇయర్లో చదువుకున్న సింపుల్ హార్మోనిక్ మోషన్ చాలా ఉపయోగపడుతుంది ఈ చాప్టర్ చదివేటప్పుడు. ఓకే, సో సింపుల్ హార్మోనిక్ మోషన్ కాన్సెప్ట్స్ మీకు ఐడియా ఉంటే ఈ చాప్టర్ బాగా అర్థమవుతుంది. ఓకే అమ్మ, సో వాట్ ఈజ్ ఎ వేవ్, అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. రైట్, వాట్ ఈజ్ ఎ వేవ్? వేవ్ అంటే ఏం లేదమ్మా, సింపుల్ డిస్టర్బెన్స్. మనం మీడియంలో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేసామనుకోండి, ఆ డిస్టర్బెన్స్ ట్రావెల్ అవుతుంది, దాన్నే వేవ్ అంటాం. అంటే వేవ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ డిస్టర్బెన్స్ విచ్ ట్రావెల్స్, ఎ ట్రావెలింగ్ డిస్టర్బెన్స్. అంతే. వేవ్ అంటే ఏంటి? ఒక ట్రావెలింగ్ డిస్టర్బెన్స్. ఈ డిస్టర్బెన్స్ అనేది ఏమైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వాల్కి ఒక రోప్ కట్టాను ఇలాగా. ఇదిగోండి ఇక్కడ నేనే నించొని ఉన్నాను. ఇలాగా నించొని ఆ రోప్ని పట్టుకుని ఉన్నా. ఈ రోప్లో అన్ని పార్టికల్స్ ప్రశాంతంగా ఈక్విలిబ్రియంలో ఉన్నాయి. ఓకే, వాటి మెయిన్ పొజిషన్లో ఉన్నాయి. నేనేం కదపట్లే ఆ రోప్ని, జస్ట్ అలా పట్టుకొని అలా స్టడీగా నించుని ఉన్నా. సో ఈ రోప్లో ఉన్న అన్ని పార్టికల్స్ కూడా కదలకుండానే ఉన్నాయి. ఓకే, అయితే ఇప్పుడు నేను ఏం చేశాను, ఈ రోప్ని ఇలా డిస్టర్బ్ చేశాను, జస్ట్ ఇలా. ఓకే, రోప్ని ఇలా డిస్టర్బ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఒక పల్స్ క్రియేట్ అవుతుంది. దాన్నే మనం వేవ్ పల్స్ అంటాం. ఈ పల్స్ ఇక్కడే ఉండదు కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ అవుతుంది. నేను క్రియేట్ చేసిన డిస్టర్బెన్స్ ఒక పల్స్ రూపంలో వచ్చింది. ఆ పల్స్ అక్కడే ఉండకుండా అక్కడి నుంచి అటు ట్రావెల్ చేస్తుంది. ఓకే, సో అందుకే నేను ట్రావెలింగ్ డిస్టర్బెన్స్ అని పెట్టా వేవ్ అంటే. ఇదే కంటిన్యూస్గా మనం చేసామనుకోండి, అదే వేవ్ అవుతుంది. ఇది వేవ్ పల్స్ ఇది. ఓకే, ఇది జస్ట్ ఇలా అన్నప్పుడు, అలా కాకుండా ఇలా కంటిన్యూస్గా ఇలా చేస్తున్నా అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఒక వేవ్ కింద ఫామ్ అవుతుంది. అంటే ఇలాగా, అంతే కదా. సో ట్రావెలింగ్ డిస్టర్బెన్స్ని వేవ్ అంటారని అందుకే అన్నాను. అయితే ఇక్కడ చూడండి, ఈ డిస్టర్బెన్స్ అనేది ఈ కేసులో డిస్ప్లేస్మెంట్ రూపంలో బయటపడింది. ఎవరు డిస్ప్లేస్ అయ్యారు? పార్టికల్స్ వాటి మెయిన్ పొజిషన్ నుంచి డిస్ప్లేస్ అయినాయి. ఇలాగా ఈ రోప్లో ఉండే పార్టికల్స్ వాటి మెయిన్ పొజిషన్ నుంచి ఇలా డిస్ప్లేస్ అయ్యి ఇదిగోండి అక్కడే అటు ఇటు ఇలా వైబ్రేట్ చేస్తూ ఉంటాయి. ఓకే, ఇలా వైబ్రేట్ అవుతూ ఉంటాయి. అయితే ఈ పార్టికల్స్ ఇక్కడి నుంచి ఇక్కడ కదిలాయా? ఈ మీడియంలో ఉండే పార్టికల్స్ ఇక్కడి నుంచి ఇక్కడ కదిలాయా? కదలలేదు. చూడమ్మా, ఇక్కడ ఒక మార్కర్తో ఇలాగా రోప్ మీద మార్కర్ తోటి మనం ఇలాగ ఒక మార్కింగ్ పెట్టాం. మనం ఇలా వేవ్ ఇలాగా క్రియేట్ చేసాం. వేవ్ అయితే ఇక్కడ వరకు ట్రావెల్ అయింది, కానీ మార్కర్ మీద మార్క్ అక్కడే ఉంటుంది కదా, పైకి కిందకి కదులుతుంది తప్ప ఇలా ముందుకు వెళ్ళదు కదా. అంటే దాని మీనింగ్ ఏంటి? పార్టికల్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళట్లేదు, అంతే కదా. సో ఇక్కడ మాస్ ట్రాన్స్ఫర్ అనేది జరగట్లే, ట్రాన్స్ఫర్ ఆఫ్ మాస్ అనేది జరగట్లేదు. ఓకే,
ట్రాన్స్ఫర్ ఆఫ్ మాస్ అనేది ఇక్కడ జరగట్లే. పార్టికల్స్ మూవ్ అవ్వట్లేదు అంటే మాస్ మూవ్ అవ్వట్లేదు అని అర్థం. ఓకే, ట్రాన్స్ఫర్ ఆఫ్ మాస్ అనేది జరగటం లేదు. రైట్. అయితే మరి ఏం ట్రాన్స్ఫర్ అవుతుంది? ఇక్కడి నుంచి అక్కడికి డిస్టర్బెన్స్ ట్రాన్స్ఫర్ అవుతుంది అన్న. ఓకే, అంటే ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అనేది ఇక్కడి నుంచి అటు ట్రాన్స్ఫర్ అవుతుంది అన్న. అంటే మాస్ ట్రాన్స్ఫర్ కావట్లేదు అన్న. మరి ఏం ట్రాన్స్ఫర్ అవుతుంది? ఏ ఫిజికల్ క్వాంటిటీ ఇటు నుంచి అటు ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే దట్ ఈజ్ ఎనర్జీ. ఓకే, ట్రాన్స్ఫర్ ఆఫ్ మాస్ అనేది లేదు. మరి ఎవరు ట్రాన్స్ఫర్ అవుతున్నారు అంటే ఎనర్జీ. సో మోస్ట్ ఆఫ్ ది టెక్స్ట్ బుక్స్లో వేవ్ అంటే ఇట్ ఈస్ ఎ ట్రావెలింగ్ ఎనర్జీ విచ్ ట్రావెల్స్. ఓకే, వేవ్ మోషన్ అంటే ఏంటి? ద ఎనర్జీ విచ్ ట్రావెల్స్ ఈజ్ కాల్డ్ వేవ్ మోషన్ అంటారు. కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఇది కూడా ఇస్తాడు, మొమెంటం. ఓకే, అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి. ట్రాన్స్ఫర్ ఆఫ్ మాస్ జరగట్లేదు అంటున్నా. మొమెంటం అంటే మాస్ ఇంటూ వెలాసిటీ. మాస్ అటు కదలట్లే, అంటే మాస్కి వెలాసిటీ లేదు. మాస్ ఉంది కానీ ఆ మాస్ ఇక్కడి నుంచి ఇక్కడ కదలట్లేదు. సో మాస్కి వెలాసిటీ లేదు. మాస్కి వెలాసిటీ లేనప్పుడు మొమెంటం ఏమవ్వాలి? జీరో అవ్వాలి. మరి అయితే కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఎలా ఎందుకు రాశాడు ట్రాన్స్ఫర్ ఆఫ్ మొమెంటం అని ఎందుకు రాశాడు అంటే ఈ కాన్సెప్ట్ అర్థం కావాలంటే మనకి క్వాంటమ్ మెకానిక్స్కి వెళ్ళాలి. ఓకే, సో ప్రస్తుతానికి మాత్రం ఇది గుర్తుపెట్టుకోండి. ఏంటి? వేవ్లో ఏమేమి ట్రాన్స్ఫర్ అవుతున్నాయంటే ఎనర్జీ అండ్ మొమెంటం. మాస్ ట్రాన్స్ఫర్ కావట్లే. ఏమేమి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి? ఎనర్జీ అండ్ మొమెంటం. ఈ కాన్సెప్ట్, ఈ మొమెంటం అనే కాన్సెప్ట్ మీద చాలా డిస్కషన్ జరుగుతూ ఉంటుంది ఇప్పటికి కూడా. ఓకే, క్వాంటమ్ మెకానిక్స్ చదివే క్వాంటమ్ మెకానిక్స్ చదివే ఫిజిసిస్ట్స్ మాత్రం మొమెంటం కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్తారు. నిజమే కూడా అది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ తీసుకుంటే చూడమ్మా, ఇక్కడ నేను ట్రావెలింగ్ డిస్టర్బెన్స్ అన్న. డిస్టర్బెన్స్ ఎక్కడ క్రియేట్ అయిందన్నా? మీడియంలో క్రియేట్ అయింది. ఇక్కడ మీడియం స్ట్రింగ్, నేను పట్టుకున్న రోపే మీడియంలో క్రియేట్ అయ్యింది అని నేను చెప్తున్నాను డిస్టర్బెన్స్. అయితే ఈ డిస్టర్బెన్స్ మీడియంలోనే అవ్వక్కర్లా, ఇన్ మీడియం. ఈ డిస్టర్బెన్స్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ మీడియం అవ్వచ్చు, లేదా ఇన్ ది యాబ్సెన్స్ ఆఫ్ మీడియం కూడా అవ్వచ్చు. అరే మీడియం లేకుండా వేవ్ ఎలా క్రియేట్ అవుతుందని మీరు అడగవచ్చు. ఓకే, బట్ ఇది ట్రూత్. ఇది ప్రెజెన్స్ ఆఫ్ మీడియంలో కూడా జరగవచ్చు డిస్టర్బెన్స్, మీడియం లేకపోయినా డిస్టర్బెన్స్ జరగవచ్చు. ఓకే, ఇన్ కేస్ మీడియంలో జరిగితే వాటిని మెకానికల్ వేవ్స్ అంటాం. మెకానికల్ వేవ్స్. మీడియం అవసరం లేకుండా డిస్టర్బెన్స్ జరిగిందనుకోండి, దాన్ని మనం నాన్ మెకానికల్ వేవ్స్ అంటాం. నాన్ మెకానికల్ వేవ్స్. వీటిని మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అని కూడా అంటాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ సెపరేట్ చాప్టర్ ఉంది. సో దాని గురించి డీటెయిల్డ్గా అక్కడ డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్. సో ఇక్కడ మనం ఏం చెప్పాం? వేవ్లో ఎవరు ట్రావెల్ అవుతున్నారు? డిస్టర్బెన్స్ ట్రావెల్ అవుతుంది. ఏ ఫిజికల్ క్వాంటిటీ ట్రాన్స్ఫర్ అవుతుంది ఒక చోట నుంచి ఇంకో చోటికి? మాస్ ట్రాన్స్ఫర్ కావట్లేదు, ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది, మొమెంటం కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో వేవ్ ఇస్ ఎ ట్రావెలింగ్ డిస్టర్బెన్స్ వితౌట్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ పార్టికల్స్. వితౌట్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ పార్టికల్స్. సో ఈ వీడియో చూసేటప్పుడు మీరు నోట్స్ దగ్గర పెట్టుకోండి, రన్నింగ్ నోట్స్లోకి రాసుకోండి. పాజ్ చేసుకొని వీడియో పాజ్ చేసి రన్నింగ్ నోట్స్ రాసుకోండి. ఓకే, క్లాసిఫికేషన్ ఆఫ్ వేవ్స్ చూద్దాం. వేవ్స్ని ఎలా క్లాసిఫై చేశారు అంటే, ఒకటి బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ ఆఫ్ మీడియం, బేస్డ్ ఆన్ డైరెక్షన్ ఆఫ్. మీది చాలా ఫాస్ట్గా నేను ఎందుకు చెప్పగలుగుతున్నా అంటే ఆల్రెడీ ఇవన్నీ 10th క్లాస్లోనూ అక్కడే చదివినవే. ప్రాపగేషన్ ఆఫ్ వేవ్ అండ్ వైబ్రేషన్ ఆఫ్ పార్టికల్స్. వైబ్రేషన్ ఆఫ్ పార్టికల్స్. ఓకే, ఇవన్నీ ఆల్రెడీ 10thలో చదివినాయి, అందుకని వీటి మీద ఎక్కువ టైం వేస్ట్ చేయట్లేదు. నెక్స్ట్ మనకి జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ట్రావెలింగ్ వేవ్, దీని మీద ఐఐటీలో కూడా బిట్స్ అడుగున్నాడు, క్వశ్చన్స్ అడుగున్నాడు. సో దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేద్దాం. రైట్. సో బేస్డ్ ఆన్ డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ వేవ్ అండ్ వైబ్రేషన్ ఆఫ్ పార్టికల్స్,
మనం వేవ్స్ని 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు. సో బోర్డుని 2 రకాలుగా డివైడ్ చేస్తున్నాను, 2 పార్ట్స్ కింద. ఒకటి ట్రాన్స్వర్స్ వేవ్స్, మీకు తెలిసి ఇవి అయినా కానీ ఒకసారి రఫ్గా చెప్పేస్తా. ట్రాన్స్వర్స్ వేవ్. ఇంకోటి లాంగిట్యూడినల్ వేవ్స్. మరీ డీటెయిల్డ్గా వెళ్ళాం, అవి ఆల్రెడీ తెలిసినవే కాబట్టి అంత డీటెయిల్డ్గా వెళ్ళను. ట్రాన్స్వర్స్ వేవ్ అంటే ఏంటి, లాంగిట్యూడినల్ వేవ్స్ అంటే ఏంటి. ఫస్ట్ పాయింట్ చూడండి, నేను పూర్తిగా పాయింట్ రాయను కానీ మీరు రాసుకోండి రన్నింగ్ నోట్స్లో. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, సపోజ్ వేవ్ ప్రాపగేషన్ డైరెక్షన్ ఎలా ఉంది అంటే వేవ్ ఈ డైరెక్షన్లో వెళ్తుంది, ఈ డైరెక్షన్లో వేవ్ ఇలా వెళ్తుంది. ఓకే, వైబ్రేషన్ ఏమో దానికి పర్పెండిక్యులర్గా ఇలా ఉందనుకుందాం. పార్టికల్ వైబ్రేషన్ పర్పెండిక్యులర్గా ఇలా ఉందనుకుందాం. అలా ఉంటే ఆ వేవ్స్ని మనం ట్రాన్స్వర్స్ వేవ్స్ అంటాం. ఓకే అమ్మా, రైట్. అంటే డైరెక్షన్ ఆఫ్ వేవ్ ఇలా ఉంది, వేవ్ ఇలా వెళ్తుంది స్ట్రైట్గా, పార్టికల్స్ ఇలా వైబ్రేట్ అవుతున్నాయి పైకి కిందకి. వేవ్ ఏమో ఇలా స్ట్రైట్గా వెళ్తుంది, పార్టికల్స్ దీనికి పర్పెండిక్యులర్, ఈ డైరెక్షన్ పర్పెండిక్యులర్గా ఇలా వైబ్రేట్ అవుతున్నాయి పైకి కిందకి. అటువంటి వేవ్స్ని మనం ఏమంటాం, ట్రాన్స్వర్స్ వేవ్స్ అంటాం. సో మీరు ఆ పాయింట్ని కంప్లీట్గా రాయండి. ఎలాగా, ఇఫ్ ద వైబ్రేషన్ ఆఫ్ పార్టికల్స్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ది ప్రాపగేషన్ ఆఫ్ వేవ్, దెన్ దోస్ వేవ్స్ ఆర్ కాల్డ్ ట్రాన్స్వర్స్ వేవ్స్. ఓకే, అది మీరు కంప్లీట్గా రాయండి. ఇదేంటిది, డైరెక్షన్ ఆఫ్ వేవ్, ఇది డైరెక్షన్ ఆఫ్ వేవ్, ఇదేమో వైబ్రేషన్ ఆఫ్ పార్టికల్స్. ఓకే, లాంగిట్యూడినల్ వేవ్ సింపుల్, డైరెక్షన్ ఆఫ్ వేవ్ ఎలా ఉంటుంది, వైబ్రేషన్ ఆఫ్ పార్టికల్స్ ఎలా ఉంటాయి. ఓకే, అంటే లాంగిట్యూడినల్ వేవ్ ఇలా వెళ్తుంది, డైరెక్షన్ ఇలా ఉంటుంది, పార్టికల్స్ ఏమో ముందుకి వెనక్కి ఇలా కదులుతూ ఉంటాయి. ఓకే, వేవ్ ఇలా వెళ్తుంది, పార్టికల్స్ ముందుకి వెనక్కి ఇలా కదులుతూ ఉంటాయి. దాని మీనింగ్ ఏంటి, వైబ్రేషన్ ఆఫ్ పార్టికల్స్ ఈజ్ అలాంగ్ ది డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ వేవ్. అటువంటి వేవ్స్ని మనం లాంగిట్యూడినల్ వేవ్స్ అంటాం. ఓకే, ఆ పాయింట్ కంప్లీట్గా రాసుకోండి. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ట్రాన్స్వర్స్ వేవ్ చూడటానికి ఇలా ఉంటుందమ్మా. స్ట్రింగ్లో ఫామ్ అయ్యే వేవ్స్ ట్రాన్స్వర్స్ వేవ్సే. ఒక స్ట్రింగ్ని పట్టుకుని ఇలా ఊపితే ఇదిగోండి ఇలా వేవ్స్ ఫామ్ అవుతాయి. ఈ పాయింట్ని మనం క్రెస్ట్ అంటాం, ఈ పాయింట్ని ట్రఫ్ అంటాం. మళ్ళీ ఇక్కడ క్రెస్ట్, మళ్ళీ ఇక్కడ ట్రఫ్, క్రెస్ట్, నెక్స్ట్ మళ్ళీ ట్రఫ్ వస్తుంది. సో ట్రాన్స్వర్స్ వేవ్స్లో క్రెస్ట్ అండ్ ట్రఫ్స్ ఆల్టర్నేట్గా ఫామ్ అవుతాయి. ఓకే, సో ఇన్ ఏ ట్రాన్స్వర్స్ వేవ్ క్రెస్ట్ అండ్ ట్రఫ్స్ ఆర్ ఫార్మ్డ్. క్రెస్ట్ అంటే ఏంటి, ఇదిగోండి ఇలా మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ పైకి ఉండేది, ఇలా మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ కిందకుంటే ట్రఫ్, పైకుంటే క్రెస్ట్. అలాగే మరి లాంగిట్యూడినల్ వేవ్స్లో ఏముంటుంది, అదే సెకండ్ పాయింట్. మనకి 4 పాయింట్స్ చెప్తాను అంతే, అదే సెకండ్ పాయింట్. ఏంటా సెకండ్ పాయింట్, లాంగిట్యూడినల్ వేవ్స్లో కొన్ని చోట్ల పార్టికల్స్ ఇలా చాలా దగ్గరగా ఉంటాయి, ఆ తర్వాత దూరంగా ఉంటాయి, మళ్ళీ తర్వాత దగ్గరగా ఉంటాయి, మళ్ళీ తర్వాత దూరంగా ఉంటాయి, తర్వాత మళ్ళీ దగ్గరగా ఉంటాయి. ఓకే, ఇలా దగ్గరగా పార్టికల్స్ ఉంటే వాటిని మనం కంప్రెషన్స్ అంటాం, వీటిని రేర్ ఫ్యాక్షన్స్ అంటాం. దూరంగా ఉంటే రేర్ ఫ్యాక్షన్స్. సో లాంగిట్యూడినల్ వేవ్స్లో పార్టికల్స్ దగ్గరగా ఉంటే కంప్రెషన్స్, పార్టికల్స్ దూరంగా ఉంటే రేర్ ఫ్యాక్షన్స్. అవి కూడా ఆల్టర్నేట్గానే ఫామ్ అవుతాయి. ఫస్ట్ ఒక కంప్రెషన్ ఫామ్ అయితే దాని పక్కనే రేర్ ఫ్యాక్షన్, తర్వాత మళ్ళీ కంప్రెషన్, తర్వాత రేర్ ఫ్యాక్షన్, కంప్రెషన్, రేర్ ఫ్యాక్షన్, ఇలా ఆల్టర్నేట్గా ఫామ్ అవుతాయి. సో ఇన్ ఏ లాంగిట్యూడినల్ వేవ్ కంప్రెషన్స్ అండ్ రేర్ ఫ్యాక్షన్స్ ఆర్ ఫార్మ్డ్ ఆల్టర్నేటివ్లీ అని రాసుకోండి మీరు పాయింట్. ఓకే, థర్డ్ పాయింట్ ఏంటంటే, ట్రాన్స్వర్స్ వేవ్ అంటే దే అని రాస్తా ఇక్కడ, దే ట్రాన్స్వర్స్ వేవ్ గురించి చెప్తున్నాను. దే ట్రావెల్ ఎందులో ట్రావెల్ చేస్తాయి ఇవి, సాలిడ్స్ అండ్ సర్ఫేస్ ఆఫ్ వాటర్. ఇక్కడ ట్రాన్స్వర్స్ వేవ్ అంటే ట్రాన్స్వర్స్ మెకానికల్ వేవ్ గురించి మాట్లాడుతున్నా. ఓకే, మామూలు ట్రాన్స్వర్స్ వేవ్, ఇప్పుడు లైట్ అనేది ట్రాన్స్వర్స్ వేవే, కానీ దానికి అసలు మీడియమే అవసరం లేదు. అవి ఏంటవి, నాన్ మెకానికల్ వేవ్స్. ఇక్కడ నాన్ మెకానికల్ వేవ్స్ గురించి మాట్లాడలేదు నేను, ఇక్కడ మెకానికల్ వేవ్స్ గురించి మాట్లాడుతున్నా. ట్రాన్స్వర్స్ మెకానికల్ వేవ్స్, ఓకే, వాటి గురించి మాట్లాడుతున్నా. అవి దేంట్లో ట్రావెల్ చేస్తాయి, ఆ ట్రాన్స్వర్స్ మెకానికల్ వేవ్స్ సాలిడ్స్లోని అండ్ సర్ఫేస్ ఆఫ్ వాటర్లో ట్రావెల్ చేస్తాయి. అంతేగాని లిక్విడ్స్లోను గ్యాసెస్లోనూ ట్రావెల్ చేయవు.
అంటే ఫ్లూయిడ్స్లో ట్రావెల్ చేయవు. ఓన్లీ వాటర్ అంటే లేదా లిక్విడ్ అని రాస్తారేమో ఇక్కడ. లిక్విడ్, వాటర్ అంటే మళ్ళీ అది స్పెసిఫై చేసినట్టు అవుతుంది. లిక్విడ్, సర్ఫేస్ ఆఫ్ లిక్విడ్ మీద ట్రావెల్ చేస్తాయి, సర్ఫేస్ మీద, లోపల కాదు. ఓకే, ఏది ట్రాన్స్ఫర్స్ మెకానికల్ వేవ్స్ నేను చెప్పేది. అయితే లాంగిట్యూడినల్ వేవ్స్ సాలిడ్స్లో ట్రావెల్ చేస్తాయి. థర్డ్ పాయింట్ ఇది. ఓకే, సాలిడ్స్, గ్యాసెస్, లిక్విడ్స్ అన్నిట్లో ట్రావెల్ చేస్తాయి. అయితే ట్రాన్స్వర్స్ వేవ్ ఎందుకు గ్యాసెస్లోను లిక్విడ్స్లోను ట్రావెల్ చేయవు అంటే, ట్రాన్స్వర్స్ వేవ్ ట్రావెల్ చేయడానికి కావలసిన ప్రాపర్టీ రిజిడిటీ, మీడియం యొక్క రిజిడిటీ మీద డిపెండ్ అవుతుంది ట్రాన్స్వర్స్ వేవ్. అంటే ఎక్కువ రిజిడిటీ ఉంటే ట్రాన్స్వర్స్ వేవ్ ట్రావెల్ అవుతుంది. గ్యాసెస్కి, లిక్విడ్స్కి రిజిడిటీ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది, నెగ్లిజిబుల్. కాబట్టి ట్రాన్స్వర్స్ వేవ్స్ లిక్విడ్స్లోను గ్యాసెస్లోను ట్రావెల్ చేయవు. అయితే సర్ఫేస్ ఆఫ్ లిక్విడ్స్ మీద ట్రాన్స్వర్స్ వేవ్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. దానికి రీజన్ ఏంటంటే సర్ఫేస్ టెన్షన్. సర్ఫేస్ టెన్షన్ వల్ల దానికి కొంత రిజిడిటీ అనేది లిక్విడ్స్కి ఉంటుంది, సర్ఫేస్ మీద మాత్రమే. దానివల్ల ట్రాన్స్వర్స్ వేవ్ ఫామ్ అవుతుంది. యాక్చువల్గా సర్ఫేస్ ఆఫ్ వాటర్ మీద ఫామ్ అయ్యే వేవ్స్ మనం రాయేస్తాము. చూడండి, ఒక జనరల్గా వేవ్స్ లెసన్ స్టార్ట్ చేసినప్పుడు అందరూ రాయి ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేస్తారు. ఒక పాండ్లో రాయేసాము, ఓకే, అక్కడ మనకి వేవ్స్ ప్రొడ్యూస్ అయినాయి అని చెప్తారు. ఇలాగ మీరు చూస్తే ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, ఒక రాయి ఇలా వేసాం అనుకోండి వాటర్లో, అలా జస్ట్ అలా రిపుల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, అవి ట్రాన్స్ఫర్స్ ప్లస్ లాంగిట్యూడినల్ వేవ్స్. ఓన్లీ ట్రాన్స్ఫర్స్ వేవ్స్ కావు అవి. ఓకే, ట్రాన్స్ఫర్స్ ప్లస్ లాంగిట్యూడినల్ వేవ్స్. ఓకే, ఇక్కడ చూడండి. మరి లాంగిట్యూడినల్ వేవ్స్ ట్రావెల్ చేయాలంటే మీడియంకి కావాల్సిన ప్రాపర్టీ ఎలాస్టిసిటీ. ఓకే, సో ఇవన్నీ అన్ని ఫామ్స్లో ఉండే మెటీరియల్స్కి ఉంటుంది కాబట్టి సాలిడ్స్, గ్యాసెస్, లిక్విడ్స్, లాంగిట్యూడినల్ వేవ్స్ ట్రావెల్ అవుతాయి ఈ మొత్తం మూడిట్లోని. రైట్, లాస్ట్ పాయింట్ దీనికి ఎక్కడ ఎక్స్ప్లెనేషన్ ఏమన్నా వేరే చాప్టర్లో ఇస్తా. దీస్ వేవ్స్ దే అని రాస్తామా, దే కెన్ బి పోలరైజ్డ్. పోలరైజేషన్ అనే చాప్టర్లో ఈ పోలరైజ్డ్ అంటే ఏంటో మీనింగ్ తెలుస్తుంది. పోలరైజ్డ్ అంటే ప్రస్తుతానికి మీరు గుర్తుపెట్టుకోండి, వన్ సైడెడ్నెస్ అంటే యూని డైరెక్షన్ రావడం అనమాట. ఓకే, సో ఈ ట్రాన్స్వర్స్ వేవ్స్ అనేది దే కెన్ బి పోలరైజ్డ్. లాంగిట్యూడినల్ వేవ్స్ దే కెనాట్ బి పోలరైజ్డ్. దే కెనాట్ బి పోలరైజ్డ్. సో వీడియో పాజ్ చేసి ఈ పాయింట్స్ రాసుకోండి. ఇక్కడ నేను జస్ట్ ఓన్లీ డయాగ్రామ్స్ అయితే వదిలేసాను, అవి కూడా పాయింట్స్ కింద రాసుకోండి. ఆల్రెడీ చెప్పా కాబట్టి వీడియో పాజ్ చేసి పాయింట్స్ కింద రాసుకోండి. ఓకే, సో ఇది అయిపోతే నెక్స్ట్ మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఐఐటీ జేఈ పాయింట్ ఆఫ్ వ్యూలో. దీంట్లో కొన్ని క్వశ్చన్స్ అడిగాడు కాబట్టి ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్తున్నా, అదే జనరల్ ఈక్వేషన్ ఆఫ్ వేవ్. రైట్, నెక్స్ట్ టాపిక్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఎ ట్రావెలింగ్ వేవ్. General equation of a traveling wave. Right. General equation of a traveling wave. Very very important topic ఇది. నీట్లో కానీ జేఈ మెయిన్స్లో కానీ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. జేఈ అడ్వాన్స్లో కూడా ఈ టాపిక్ మీద బేస్ చేసుకొని క్వశ్చన్స్ అడిగి ఉన్నాడు ప్రీవియస్గా. ఓకే, అది ఇందా ఒక టాపిక్ చెప్పుకున్నామమ్మా. ఆ టాపిక్ సంబంధించి నీట్లో క్వశ్చన్ అడిగాడు. ఏంటిది? ఇన్ ఏ లాంగిట్యూడినల్ వేవ్ విచ్ ఈస్ ద ఫిజికల్ క్వాంటిటీ విచ్ ఈస్ ట్రాన్స్ఫర్డ్. విచ్ ఈస్ ద ఫిజికల్ క్వాంటిటీ విచ్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ అని నీట్లో క్వశ్చన్ అడిగాడు. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే ఎనర్జీ, సెకండ్ ఎనర్జీ అండ్ మొమెంటమ్, థర్డ్ ఏమో ఓన్లీ మొమెంటమ్ ఇచ్చాడు, ఫోర్త్ ఆప్షన్ ఏమో ఎనర్జీ, మొమెంటమ్ అండ్ మాస్ అని ఇచ్చాడు. అయితే చాలామంది ఎనర్జీ అండ్ మొమెంటమ్ అని పెట్టేసి ఉంటారు, బట్ దానికి కరెక్ట్ ఆప్షన్ వాడేమి ఇచ్చాడంటే ఎనర్జీ అని ఇచ్చాడు. ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే మాస్ ఒక చోట నుంచి ఇంకో చోట, అంటే వాడి ఉద్దేశంలో మెకానికల్ వేవ్ అనమాట. ఓకే, లాంగిట్యూడినల్ వేవ్ అనేది మెకానికల్ వేవ్. సో మాస్ ఒక చోట నుంచి ఇంకో చోటకి ట్రాన్స్ఫర్ కాదు కాబట్టి మొమెంటమ్ ట్రాన్స్ఫర్ కావట్లేదు. సో దానికి ఆన్సర్ ఎనర్జీ. ఓకే, అదే నేను స్టార్టింగ్ చెప్పినప్పుడు ఎనర్జీ అండ్ మొమెంటమ్ అని చెప్పా కదా. ఓకే, మొమెంటమ్ అనేది నాన్ మెకానికల్ వేవ్స్లో ట్రాన్స్ఫర్ అవుతుంది, అలానే దీంట్లో ట్రాన్స్ఫర్ కాదని కంప్లీట్గా కొట్టిపారేలేము. క్వాంటమ్ మెకానిక్స్కి వెళ్తే కంప్లీట్గా కాన్సెప్ట్స్ అన్నీ మారిపోతాయి. ఓకే, నెక్స్ట్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఏ ట్రావెలింగ్ వేవ్. రైట్, చూడమ్మా, మనం ఏ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నా ట్రాన్స్వర్స్ వేవ్ని తీసుకునే ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఎందుకంటే
అది విజువలైజ్ చేయడం ఈజీ బోర్డు మీద కానీ దేని మీద. సో టెక్స్ట్ బుక్స్లో కూడా ప్రతి కాన్సెప్ట్, వేవ్ అంటే ప్రతి కాన్సెప్ట్ ట్రాన్స్వర్స్ వేవ్ని తీసుకుని చెప్తాడు కానీ లాంగిట్యూడినల్ వేవ్ తీసుకొని చెప్పడు. సో ఇక్కడ మనం ట్రాన్స్వర్స్ వేవ్ తీసుకొని చెప్తున్నాం. ఇంకో ట్రాన్స్వర్స్ వేవ్ అనేది నాన్ మెకానికల్ వేవ్ కూడా కాబట్టి అక్కడ కూడా ఈ కాన్సెప్ట్స్ పనిచేస్తాయి కాబట్టి అది తీసుకోవచ్చు బహుశా టెక్స్ట్ బుక్స్లో. రైట్, ఒక ట్రాన్స్వర్స్ వేవ్ తీసుకుంటున్నా. ఇదిగోండి ఇటువైపు ఏమో డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పార్టికల్స్ వై డైరెక్షన్లో ఉంటాయి కదా, ఇలా వైబ్రేట్ అవుతాయి కదా ట్రాన్స్వర్స్ వేవ్లో. సో డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పార్టికల్స్ ఏమో వై యాక్సిస్లో ఉంటాయి, వేవ్ ఏమో ఈ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది. దాన్ని మనం డిస్టెన్స్ అనుకుందాం. డిస్ప్లేస్మెంట్ని మనం వైతో డినోట్ చేస్తాం, డిస్టెన్స్ని ఎక్స్తో డినోట్ చేస్తాం. ఇప్పుడు ఒక వేవ్ క్రియేట్ అయింది. ఓకే, డిస్ప్లేస్మెంట్ని వై తోటి, డిస్టెన్స్ని ఎక్స్తో డినోట్ చేసాం. డిస్ప్లేస్మెంట్ అంటే ఇక్కడ ఎవరి డిస్ప్లేస్మెంట్, అది పార్టికల్ డిస్ప్లేస్మెంట్. ఓకే, వేవ్ ఏమో ఈ డైరెక్షన్లో కదులుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఏంటంటే జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ట్రావెలింగ్ వేవ్ అంటే వై ఈక్వల్ టు సంథింగ్ ఏదో వస్తుంది, అది ఏంటి అనేది మనం రాయాలి. ఓకే, వై అంటే ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పార్టికల్. సరే, ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మీకు క్లియర్గా అర్థం కావడానికి ఫస్ట్ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా. క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఏ వేవ్. ఇలా ఒక వేవ్ ఇచ్చాను, ఈ వేవ్ ఇలా లేదు, కదులుతూ ఉంది, ఇలా కదులుతూ ఉంది వేవ్. ఓకే, నేను సింపుల్గా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగా, వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ దిస్ వేవ్ అని అడిగా. మీరు నా దగ్గరికి వచ్చి డిస్ప్లేస్మెంట్ అంటే దేని డిస్ప్లేస్మెంట్ చెప్పాలంటే దీంట్లో కొన్ని లక్షల కోట్ల పార్టికల్స్ ఉన్నాయి. దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ దిస్ మీడియం, దెర్ ఆర్ సమ్ థౌజండ్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ దిస్ మీడియం. సో వాట్ పార్టికల్ ఆర్ యూ టాకింగ్ అబౌట్. ఓకే, ఏ పార్టికల్ గురించి మీరు మాట్లాడుతున్నారో నన్ను అడుగుతారు, అంతే కదా. సో దీంట్లో నెంబర్ ఆఫ్ పార్టికల్స్, కొన్ని లక్షల కోట్ల పార్టికల్స్ ఇలా వైబ్రేట్ అవుతున్నాయి. ఏ పార్టికల్ డిస్ప్లేస్మెంట్ మీరు చెప్తారు? సింపుల్గా నేను డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఏ వేవ్ చెప్పండి అని అడిగితే చెప్పలేరు. కాబట్టి నేను ఇక్కడ ఒక పాయింట్ మెన్షన్ చేయాలి. ఏంటది? ఇదిగోండి, ఇది ఆరిజిన్ అనుకుందాం మనం. ఈ ఆరిజిన్ నుంచి సమ్ 10 మీటర్స్ దగ్గర ఒక పార్టికల్ ఉంది, దాని డిస్ప్లేస్మెంట్ చెప్పండి అన్న. అంటే ఇక్కడ ఏంటి, ఈ వై అనే జనరల్ ఈక్వేషన్లో వై అనేది రాస్తున్నాం కదా, వై అనేది ఏం చెప్తే తెలుస్తుంది మనకి? డిస్టెన్స్ చెప్తే తెలుస్తుంది, అంతే కదా. ఈ పర్టికులర్ వేవ్కి డిస్ప్లేస్మెంట్ ఎంత అని అడిగా. ఎంత అని అడిగితే మీరు డైరెక్ట్గా చెప్పలేరు, ఎందుకంటే దీంట్లో బోలెన్ పార్టికల్స్ ఉన్నాయి, ఏ పార్టికల్ గురించి అడుగుతున్నానో మీకు తెలియదు. సో అది ఏ పార్టికల్ గురించి నేను అడుగుతున్నానో తెలియాలంటే మీకు ఆరిజిన్ నుంచి ఆ పార్టికల్ డిస్టెన్స్ ఎంత తెలియాలి. సో నేను ఇప్పుడు మిమ్మల్ని అడిగాను అనమాట, ఆరిజిన్ నుంచి 10 మీటర్స్ డిస్టెన్స్లో ఒక పార్టికల్ ఉంది, ఆ పార్టికల్ డిస్ప్లేస్మెంట్ నాకు కావాలి అని అడిగా. ఓకే, సో ఆరిజిన్ నుంచి 10 మీటర్స్ డిస్టెన్స్లో పార్టికల్ దగ్గరికి మీరు వెళ్ళారు. సో ఇప్పుడు ఏ పార్టికల్ అనేది మీకు తెలిసింది. కాబట్టి వై ఈక్వేషన్ రాయాలి అంటే వై అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? ఇట్ డిపెండ్స్ ఆన్ ఎక్స్. అందుకే ఇలా రాసాము, వై ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్. మనం రాయబోయే ఈక్వేషన్ వైకి రాస్తున్నాం మనం. ఓకే, డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ రాస్తున్నాం. ఆ ఈక్వేషన్ వై అనేది ఎవరి మీద డిపెండ్ అవుతుంది అంటే డిస్టెన్స్ ఎక్స్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, వై అనేది ఎవరి మీద డిపెండ్ అవుతుంది? ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ డిస్టెన్స్ ఎక్స్. అందుకే వై ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అని రాశా. సో నేను చెప్పాను మిమ్మల్ని, ఆరిజిన్ నుంచి 10 మీటర్స్ దూరంలో ఒక పార్టికల్ ఉంది, దాని డిస్ప్లేస్మెంట్ ఎంతో చెప్పండి వెళ్ళన్న. సో మీరు 10 మీటర్స్ దూరం వెళ్ళి ఆ పార్టికల్ని చూశారు. ఓకే, అక్కడ మళ్ళీ ఇంకొక షాక్. ఏంటది? ఆ పార్టికల్ అక్కడ స్టడీగా లేదు, ఏం చేస్తుంది? ఇలా వైబ్రేట్ అవుతుంది. ఇదిగోండి, ఇదే పార్టికల్. డయాగ్రామ్లో స్టడీగా ఉందండి. మామూలుగా ఏం చేస్తూ ఉంటుంది? ఇది పైకి కిందకి ఇలా వైబ్రేట్ అవుతూ ఉంటుంది, ఆసిలేట్ అవుతూ ఉంటుంది. సో డిస్ప్లేస్మెంట్ అంటే మీరు ఎలా చెప్తారు? చెప్పలేరు కదా. అప్పుడు మీరు మళ్ళీ నన్ను అడుగుతారు, ఏంటంటే ఇది కదులుతుంది, స్టడీగా లేదు, అటు ఇటు కదులుతుంది, డిస్ప్లేస్మెంట్ అంటే ఎప్పుడు డిస్ప్లేస్మెంట్ కావాలి అని అడుగుతారు, ఏ టైంలో డిస్ప్లేస్మెంట్ కావాలి అని అడుగుతారు. అప్పుడు నేను అంటాను t = 10 సెకండ్స్ దగ్గర దాని డిస్ప్లేస్మెంట్ ఎంత అని అడుగుతా. అప్పుడు మీరు ఏం చేస్తారు? t = 10 సెకండ్స్. ఓకే, 10 సెకండ్స్ ఎప్పుడైందో చూసి ఆ 10 సెకండ్స్ దగ్గర అదిగోండి ఈ పార్టికల్ ఇలా మూవ్ అయ్యి ఎక్కడికో వచ్చి ఉంటుంది. ఓకే, 10 సెకండ్స్ దగ్గర ఇది మీన్ పొజిషన్ నుంచి ఇంత డిస్ప్లేస్ అయ్యింది అని చెప్తారు. ఓకే, అంటే ఇక్కడ రెండో క్వాంటిటీ కూడా అవసరం అవుతుంది. ఒక డిస్టెన్స్ ఒకటే కాదు, ఇంకో క్వాంటిటీ కూడా అవసరం అవుతుంది. ఏంటి ఆ క్వాంటిటీ? టైం. నేను టైము డిస్టెన్స్ ఆ రెండు చెప్తేనే మీరు ఈ వేవ్, ఈ డిస్ప్లేస్మెంట్కి ఈక్వేషన్ రాయగలుగుతున్నారు. కాబట్టి y ఈజ్ ఆల్సో ఏ ఫంక్షన్ ఆఫ్ t. y ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ x అండ్ ఆల్సో y ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ t.
కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఈ రెండింటిని కంబైన్ చేసి అలా రాశాం. సో వైకి ఈక్వేషన్ కావాలి అంటే మనకి రెండు క్వాంటిటీస్ మీద డిపెండ్ అవుతుంది y. ఏంటి ఆ క్వాంటిటీస్? ఒకటి డిస్టెన్స్, ఇంకోటి టైం. y ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైం. అయితే ఎక్స్ అండ్ టీలో ఉండే ప్రతి ఈక్వేషన్ని మనం వేవ్ అనొచ్చా? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 60 ఏదో ఉంది ఒక ఈక్వేషన్. ఇంకోటి 1/3x ప్లస్ 5t, ఇవి ఎక్స్ టీల్లోనే ఉన్నాయి. ఓకే, ఇంకోటి ఎక్స్ క్యూబ్ ప్లస్ 2x⁴ ప్లస్ 3t స్క్వేర్, ఇలా 3 ఈక్వేషన్లు ఇచ్చాను నేను. ఇవి వేవ్ అవుతుందా అంటే అన్ని ఈక్వేషన్స్ వేవ్ కావు. సో ఐటీజేఈలు కానీ నీట్లో కానీ ఇలాగే అడుగుతాడు క్వశ్చన్. ఒక వేవ్ ఈక్వేషన్ ఇచ్చేస్తాడు, ఆ వేవ్ ఈక్వేషన్ అది ఒక ఈక్వేషన్ ఇస్తాడు, ఆ ఈక్వేషన్ వేవ్ అవుతుందా లేదా చెప్పండి. వేవ్ అయితే అది ఏ డైరెక్షన్లో వెళ్తుంది అంటే పాజిటివ్ x డైరెక్షన్లో వెళ్తుందా లేదంటే నెగిటివ్ x డైరెక్షన్లో వెళ్తుందా? ఒకవేళ అది వేవ్ అయ్యి పాజిటివ్ x డైరెక్షన్లోనో నెగిటివ్ x డైరెక్షన్లోనో వెళ్తుంటే దాని వెలాసిటీ ఎంత, దాని యాంప్లిట్యూడ్ ఎంత? ఇవి ఐఐటీజేఈలో అడిగే క్వశ్చన్స్. అయితే ఫస్ట్ థింగ్, అసలు ఇచ్చిన ఈక్వేషన్ వేవా కాదా అనేది ఫస్ట్ మనం కనిపెట్టాల్సిన పని. ఓకే, అయితే ఇప్పుడు దానికి ఏం చేయాలో చూద్దాం. ఇక్కడ మీరు రాసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే డిస్ప్లేస్మెంట్ వైకి మనం ఈక్వేషన్ రాస్తున్నాం. జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ట్రావెలింగ్ వేవ్ అంటే వైకి ఈక్వేషన్ రాస్తున్నాం. ఆ వై అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? ఇట్ డిపెండ్స్ ఆన్ ఎక్స్ అండ్ టీ. వై ఈజ్ డిపెండింగ్ ఆన్ ఎక్స్ అండ్ టీ. ఓకే రైట్, చూడండి, వై డిపెండ్స్ ఆన్ ఎక్స్ అండ్ టీ. ఓకే, అయితే ఎక్స్ అండ్ టీలో ఉండే ప్రతి ఈక్వేషను జనరల్ ఈక్వేషన్ ఆఫ్ వేవ్ కాదు. జనరల్ ఈక్వేషన్ ఆఫ్ వేవ్ అవ్వాలి అంటే ఏం జరగాలి అంటే ఒక రెండు కండిషన్స్ సాటిస్ఫై కావాలి. ఆ రెండు కండిషన్స్ ఏంటో ఇక్కడ నేను చెప్తున్నా వినండి. ఫస్ట్ కండిషన్, డో స్క్వేర్ వై బై డో టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ ఇంటూ డో స్క్వేర్ వై బై డో ఎక్స్ స్క్వేర్. దీన్ని మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఏ వేవ్ అంటాం. ఇవన్నీ చూసి ఏం కంగారు పడదు, దీనికి ఒక షార్ట్ కట్ కూడా చెప్తా, అదే మనకి ఇంపార్టెంట్. బట్ కాన్సెప్ట్ తెలియదు కాబట్టి అన్నీ చెప్తున్నా. డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ వేవ్, దీన్ని ఈ విధంగా కూడా రాద్దాం. ఏ విధంగా రాద్దాం? డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ వేవ్ దీన్ని ఎలా రాద్దాం? దీన్ని ఇటు తీసుకొద్దాం. డో స్క్వేర్ వై బై డో టీ స్క్వేర్ డివైడెడ్ బై డో స్క్వేర్ వై బై డో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఈ కండిషన్ని కనుక సాటిస్ఫై చేస్తే అది వేవ్ అవుతుంది. వేవ్ అవుదాం, అదొక వేవ్ అవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఒక కండిషన్, ఇంకో రెండో కండిషన్ కూడా ఉందన్నా కదా. సో ఒక ఈక్వేషన్ వేవ్ అవ్వాలి అంటే ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి, దీంతో పాటు ఇంకో కండిషన్ కూడా సాటిస్ఫై చేయాలి. అయితే ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ డిఫరెన్షియేషన్ ఈక్వేషన్ రాశాను. ఇది యాక్చువల్గా కంప్లీట్ డిఫరెన్షియేషన్ కాదు, ఇది ఏంటిది? పార్షియల్ డిఫరెన్షియేషన్. చూడండి, ఇక్కడ డి రాయలేదు, డో రాశా. డో అంటున్నా, స్పెల్లింగ్ డో. డో స్క్వేర్ వై బై డో టీ స్క్వేర్, డో స్క్వేర్ వై బై డో ఎక్స్ స్క్వేర్ అంటున్నా. దీన్ని మనం ఏమంటాం అంటే పార్షియల్ డిఫరెన్షియేషన్ అంటాం. దీని గురించి కొంచెం పాయింట్ చెప్పేస్తా. డో వై బై డో టీ అంటే డిఫరెన్షియేషన్, పార్షియల్ డిఫరెన్షియేషన్. ఇది డో అంటే ఏంటమ్మా? పార్షియల్ డిఫరెన్షియేషన్. డిఫరెన్షియేషన్ ఆఫ్ వై విత్ రెస్పెక్ట్ టు టీ. డెరివేటివ్ ఆఫ్ వై, పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ వై విత్ రెస్పెక్ట్ టు టీ అంటే మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వై ఈక్వల్ టు మనం ఆల్రెడీ చేసాం, ఇట్ ఈస్ అ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అండ్ టీ. సో ఈ వైని టీతో మనం డిఫరెన్షియేట్ చేస్తుంటే ఎక్స్ అనేది కాన్స్టెంట్. దీని మీనింగ్ ఏంటి? ఎక్స్ ఈజ్ కాన్స్టెంట్. అలాగే డో వై బై డో ఎక్స్ అంటే ఈ ఫంక్షన్ వైని మనం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేస్తుంటే ఎవరు కాన్స్టెంట్గా ఉంటారు? టీ ఈజ్ కాన్స్టెంట్, అంతే. సో పార్షియల్ డిఫరెన్షియేషన్ అంటే అది, అంటే కంప్లీట్ డిఫరెన్షియేషన్ కాదు, ఇది పార్షియల్, హాఫే. అంటే పార్షియల్ అంటే కొంతవరకు అని. ఓకే, కంప్లీట్ డిఫరెన్షియేషన్ కాదు. అంటే మనం టీతో డిఫరెన్షియేట్ చేస్తున్నాం అనుకోండి, ఎక్స్ కాన్స్టెంట్. ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తుంటే టీ కాన్స్టెంట్. అది పార్షియల్ డిఫరెన్షియేషన్. మనం చెప్పేటప్పుడు మీకు తెలుస్తుంది. ఓకే, ఒకవేళ అర్థం కాకపోయినా మీరు కంగారు పడాల్సిన పని లేదు, ఎందుకంటే మనం అసలు డిఫరెన్షియేషనే చేయకుండా ఆన్సర్ చెప్తాం. యాక్చువల్గా
యాక్చువల్ ప్రొసీజర్ ప్రకారం డిఫరెన్షియేషన్ చేయాలి, బట్ అసలు ఈ డిఫరెన్షియేషన్ చేయకుండా మనం ఆన్సర్ చెప్తాం. సో ఇది ఒక కండిషన్. ఈ కండిషన్తో పాటు ఇంకో కండిషన్ కూడా సాటిస్ఫై కావాలి. ఆ కండిషన్ ఏంటో చూడండి. y షుడ్ బి డిఫైన్డ్ ఫర్ all values of x and t. ఓకే, నెక్స్ట్ కండిషన్ ఇది. y షుడ్ బి డిఫైన్డ్, y అంటే y ఈక్వల్ టు f ఆఫ్ xt అన్నాం కదా, x and t. సో దిస్ y షుడ్ బి డిఫైన్డ్ ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ x and t. దాని మీనింగ్ ఏంటి? సపోజ్ 1/3x + 5t, ఇదే ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తున్నాను. y ఈక్వల్ టు 1/3x + 5t అని ఇచ్చాడు. ఫస్ట్ కండిషన్ ఇది సాటిస్ఫై చేసేస్తుంది. చేయకుండా చెప్తున్నాము, ఎందుకంటే షార్ట్ కట్ నాకు తెలుసు కాబట్టి చేయకుండానే చెప్తున్నా. ఫస్ట్ కండిషన్ ఇది సాటిస్ఫై చేసేస్తుంది 1/3x + 5t. అయితే సెకండ్ కండిషన్ సాటిస్ఫై చేస్తుందా లేదో చూద్దాం. ఇక్కడ ఏంటి? y షుడ్ బి డిఫైన్డ్ ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ x and t అంటున్నాడు. అంటే దాని మీనింగ్ ఏంటంటే x బదులు t బదులు మీరు ఏ వాల్యూ తీసుకున్నా yకి ఒక పర్టికులర్ వాల్యూ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఈక్వేషన్లో x ఈక్వల్ టు 0, t ఈక్వల్ టు 0 పెట్టండి. అప్పుడు ఏమవుతుంది? y ఈక్వల్ టు 1/0 అవుతుంది. y ఈక్వల్ టు 1/0 అంటే కెనాట్ బి డిఫైన్డ్, ఇన్ఫినిటీ అని రాస్తారు. దాని మీనింగ్ ఏంటి? కెనాట్ బి డిఫైన్డ్. అంటే ఇక్కడ y డిఫైన్ కావట్లే. సో ఈ ఈక్వేషన్ ఇట్ ఈస్ నాట్ ఏ వేవ్. ఓకే, నాకు షార్ట్ కట్ తెలుసు కాబట్టి ఈ ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది అని చెప్పేశాను. సెకండ్ కండిషన్ సాటిస్ఫై అవుతుందో లేదో చూసా, ఇట్ కెనాట్ బి డిఫైన్డ్ అని వచ్చింది. ఓకే రైట్. ఇప్పుడు మీకు దీన్ని ఒరిజినల్ ప్రొసీజర్ ప్రకారం, అంటే ఇక్కడ సెకండ్ కండిషన్ చూస్తేనే ఇది వేవ్ కాదని అర్థమైపోతుంది. సెకండ్ కండిషన్ మనం ఏంటి వై డిఫైన్ అవుతుందా లేదా చూడటం అనేది చాలా చాలా ఈజీ. ఇది చేయటమే కష్టం. 2 సార్లు డిఫరెన్షియేట్ చేయాలి. ఓకే, ఒకసారి ఆ ప్రొసీజర్ కూడా చెప్తాను. ఆ ప్రొసీజర్ చెప్పిన తర్వాత షార్ట్కట్లో మనం ఎలా చేయాలి అని చెప్తాం. షార్ట్కట్లో ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి. ఏంటవి? ఎక్స్ పాజిటివ్ డైరెక్షన్లో వెళ్తుందా, నెగిటివ్ డైరెక్షన్లో వెళ్తుందా? ఓకే, ఎక్స్కి వెలాసిటీ ఎంత, అదే వేవ్ పాజిటివ్ డైరెక్షన్లో వెళ్తుందా, నెగిటివ్ డైరెక్షన్లో వెళ్తుందా, వేవ్కి వెలాసిటీ ఎంత, ఇంకా వేవ్కి మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ ఎంత, ఈ విషయాలన్నీ మనకి ఆ షార్ట్కట్లో తెలుస్తాయి. సో ఫస్ట్ మనం ఇది వేవా కాదా అనేది నేను డైరెక్ట్గా చెప్పేసా, కానీ యాక్చువల్గా ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, సింపుల్ ఎగ్జాంపుల్. ఎందుకంటే మనం ఐఐటి జేఈ లెవెల్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఇదంతా ఈ ప్రొసీజర్ అంతా చెయ్యం, షార్ట్కట్ ఉపయోగిస్తాం. బట్ ఒకసారి మీకు ప్రొసీజర్ చెప్పేస్తే బాగుంటుందని చెప్పి చెప్తున్నాను. ఓకే, సో వాట్ ఈస్ ది ఎగ్జాంపుల్? y ఈక్వల్ టు 1/3x + 5t. అది వేవ్ అవుతుందా కాదా? వేవ్ అవదని ముందే చెప్పేసాం. అది ఇంకోటి ఏదైనా తీసుకుందామా? ఇంకోటి తీసుకుందాం ఎగ్జాంపుల్. ఇంకా ఎగ్జాంపుల్ తీసుకుందాం. సరే, ఫస్ట్ ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాంలే. y ఈక్వల్ టు 1/3x + 5t. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ కండిషన్ చూడాలి. ఏంటది? ∂2y/∂t². ఫస్ట్ కండిషన్ ఏంటి? ∂2y/∂t² డివైడెడ్ బై ∂2y/∂x² ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇందాక పాయింట్ రాసుకున్నారని అనుకుంటున్నాను. 2 పాయింట్స్ పాస్ చేసి రాసుకున్నారని అనుకుంటున్నా. ఓకే, సో ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందో లేదో చూడాలి. అది సాటిస్ఫై అవుతుందో లేదో చూడాలంటే ఫస్ట్ నేను ∂y/∂t క్యాలిక్యులేట్ చేయాలి. ఇది పార్షియల్ డిఫరెన్షియేషన్ కాబట్టి ఇక్కడ x కాన్స్టెంట్ అవుతుంది. ఇది యాక్చువల్గా దీన్ని ఇలా రాసుకుంటాము, అప్పుడైతే మీకు ఈజీగా అర్థమవుతుంది. y ఈక్వల్ టు 3x + 5t (−1) అని రాసుకోవచ్చు ఇది పైకి వెళ్తే. సో ఇప్పుడు నేను దీన్ని డిఫరెన్షియేట్ చేస్తున్నాను. ∂y పార్షియల్ డిఫరెన్షియేషన్ ∂t ఎంత అంటే ఏంటి? dy/dt of x power n into x power n - 1. కాబట్టి -1 into x power -1 ఏమవుతుంది? -2 అవుతుంది. ఇంటూ మరి లోపల దాన్ని కూడా డిఫరెన్షియేట్ చేయాలి కదా. లోపల దాన్ని డిఫరెన్షియేట్ చేసినప్పుడు ఇది కాన్స్టెంట్ అవుతుంది, దీని డిఫరెన్షియేషన్ 0 అయిపోతుంది. సో ఇంకేం మిగులుతుంది మనకి? 5tకి డిఫరెన్షియేషన్ 5. సో ఇంటూ 5. సో ఏమొచ్చింది? ఓకే, అలా వదిలేద్దాం. మళ్ళీ ∂2y/∂t² మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తున్నా.
మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే -1 అలాగే ఉంటుంది. దీని డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, -2 వస్తుంది బయటికి, ఇంటూ 3x + 5t హోల్ టు ది పవర్ ఆఫ్ -3 అవుతుంది. -2 -1 కదా, ఇంటూ 5 ఆల్రెడీ 5 ఉంది కాబట్టి 5 అలా ఉంచుదాం, ఇంటూ మళ్ళీ దీని లోపల డిఫరెన్షియేట్ చేసినప్పుడు మళ్ళీ 5 వస్తుంది. సో ఓవరాల్గా ఏమొచ్చింది, ఇది 5 × 25, 2 × 50, -2 ప్లస్ అవుతుంది కాబట్టి 50 3x + 5t హోల్ టు ది పవర్ ఆఫ్ -3 వచ్చింది. ∂2y/∂t². అలాగే ∂2y/∂x² ఈజ్ ఈక్వల్ టు ∂2y/∂x² ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, మళ్ళీ నేను చేయట్లేదు, ఇక్కడ ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తున్నాం కాబట్టి t కాన్స్టెంట్ అవుతుంది. సో డైరెక్ట్గా ఆన్సర్ వేస్తున్నా, 18 వస్తుంది కదా, రైట్, 18 × 3x + 5t హోల్ టు ది పవర్ ఆఫ్ -3. ఇప్పుడు ∂2y/∂t² బదులు ఇది వచ్చింది, ∂2y/∂x² బదులు ఇది వచ్చింది. ఈ రెండింటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, 50 × 3x + 5t హోల్ టు ది పవర్ ఆఫ్ -3 డివైడెడ్ బై 18 × 3x + 5t హోల్ టు ది పవర్ ఆఫ్ -3. ఇది క్యాన్సిల్ అవుతాయి, 25/9 మిగులుతుంది. యాక్చువల్గా ఇక్కడ వచ్చే కాన్స్టెంట్ దేనికి ఈక్వల్ అవుతుందంటే వెలాసిటీ ఆఫ్ వేవ్ హోల్ స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది. అది తర్వాత మాట్లాడుకుందాం. ఓకే అమ్మా, ఇక్కడ కాన్స్టెంట్ అని రాసే కదా, కాన్స్టెంట్ దేనికి ఈక్వల్ అవుతుందంటే వేవ్ వెలాసిటీ స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది. ఓకే, సరే, మనకు ఆన్సర్ ఏమొచ్చింది, 25/9 విచ్ ఈజ్ ఏ కాన్స్టెంట్. కాబట్టి ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది. సెకండ్ కండిషన్ సాటిస్ఫై కావట్లేదు అని ఆల్రెడీ చెప్పేశాను. ఓకే, సెకండ్ కండిషన్ సాటిస్ఫై కావట్లేదు అని ఆల్రెడీ చెప్పేశాను. ఏంటది సెకండ్ కండిషన్ ఏంటిది, y షుడ్ బి డిఫైన్డ్ ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ x అండ్ t. x బదులు 0, t బదులు 0 పెడితే y కెనాట్ బి డిఫైన్డ్ వచ్చింది. సో సెకండ్ కండిషన్ సాటిస్ఫై కాలేదు, కాబట్టి ఇది వేవ్ కాదు. అంటే ఇది వేవ్ కాదు అని చెప్పడానికి మనం ఎంత చేయాల్సి వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇంత కష్టపడటం అంటే కొన్ని టిపికల్ ఈక్వేషన్స్ కూడా ఉంటాయి, వాటిని డిఫరెన్షియేట్ చేయడం అంటే కొంచెం కష్టమే. సో అంత కష్టపడకుండా డైరెక్ట్గా మనం చూసి ఇది వేవ్ కాదు, ఇది వేవ్ అని మనం ఎలా చెప్పొచ్చు. ఓకే, అది చెప్పిన తర్వాత వెలాసిటీ ఎలా కనుక్కోవచ్చు, యాంప్లిట్యూడ్ ఎలా కనుక్కోవచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, రైట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పబోయేది దాని మీద ప్రీవియస్ ఇయర్లో నీట్లోనే ఐఐటీలోని క్వశ్చన్స్ అడిగాడు. ఆ క్వశ్చన్స్ అన్నీ ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. ఇది తెలుసుకున్న తర్వాత, ఇది ఎలా చేయాలని తెలుసుకున్న తర్వాత సాల్వ్ చేద్దాం. ఓకే, సరే, వాట్ ఈస్ ద డిఫరెన్షియల్ ఫార్మ్ ఆఫ్ వేవ్ ఈక్వేషన్, ∂2y/∂t² ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ ఇంటూ ∂2y/∂x². ఇది డిఫరెన్షియల్ ఫార్మ్ ఆఫ్ వేవ్ ఈక్వేషన్. అయితే ప్రతి డిఫరెన్షియల్ ఈక్వేషన్కి ఒక సొల్యూషన్ ఉంటుంది, అలాగే దీనికి కూడా ఒక సొల్యూషన్ ఉంటుంది. ప్రతి డిఫరెన్షియల్ వేవ్ ఈక్వేషన్కి ఒక సొల్యూషన్ ఉంటుంది. సో దీనికి కూడా సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ ఎలా ఉంటుందో చూడండి, అక్కడే అయిపోయింది, అదే షార్ట్ కట్ మనకి. ఆ సొల్యూషన్ ఎలా ఉంటుందంటే y = f of ±ax ±bt. సో ఫంక్షన్ కనుక ఈ ఫామ్లో ఉందనుకోండి, అది వేవ్ అవుతుంది. వేవ్ అవటం కాదు, ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుంది. ఓకే, మన రెండు కండిషన్స్ సాటిస్ఫై కావాలి. ఒక ఈక్వేషన్ వేవ్ అవ్వాలి అంటే రెండు కండిషన్స్ సాటిస్ఫై కావాలి. ఫస్ట్ కండిషన్ ఇది. సెకండ్ కండిషన్ y కెన్ బి డిఫైన్డా కెనాట్ బి డిఫైన్డా చూడాలి, అది ఈజీయే. ఫస్ట్ కండిషనే కష్టం, ఎందుకంటే రెండుసార్లు డిఫరెన్షియేట్ చేయాల్సి వస్తుంది కాబట్టి. సో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అవుతుందా లేదా తెలియాలంటే ఇది చూస్తే సరిపోతుంది. మనం y = ఫంక్షన్ ఆఫ్ ±ax ±bt. అది మీకు ప్రాబ్లమ్స్కి వచ్చేటప్పటికి ఇది ఎలా మనం చెప్పేస్తాం చూసండి, మీకు అర్థమవుతుంది. సో ఈ ఫామ్లో కనుక ఈక్వేషన్ ఉంటే ఖచ్చితంగా ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అయిపోయింది. ఒక ఇచ్చిన వేవ్ ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేసింది అంటే ఈ ఫామ్లో ఉందనుకుందాం. ఈ ఫామ్లో ఉంటే ఈక్వేషన్ సాటిస్ఫై అయిపోయింది, y కూడా డిఫైన్ అయ్యింది అనుకుందాం. అంటే ఇచ్చిన ఈక్వేషన్ వేవ్ అవుతుంది అనుకుందాం. వేవ్ అవుతుంది అనుకుంటే, ఇచ్చిన ఈక్వేషన్ వేవ్ అవుతుంది అనుకుంటే మరి దానికి మనం ఏం చూడాలి, అది పాజిటివ్ x డైరెక్షన్లో వెళ్తుందా నెగిటివ్ x డైరెక్షన్లో వెళ్తుందా చూడాలి. అది ఎలా చెప్తాం చూడండి, జస్ట్ ఈక్వేషన్ చూసే చెప్తాం. కోషంట్ ఆఫ్ ఏ కోషంట్ ఆఫ్ బి, సారీ, సైన్ ఆఫ్ ఏ అండ్ సైన్ ఆఫ్ బి, కోషంట్ ఆఫ్ ఎక్స్ కోషంట్ ఆఫ్ టీ రెండిటికి సేమ్ సైన్ ఉంటే, అంటే ఇచ్చిన ఈక్వేషన్ ఈ ఫామ్లో ఉందనుకుందాం, ax + bt లేదా -ax
మైనస్ బీటీ ఈ ఫామ్లో ఉందనుకుందాం. ఇచ్చిన ఈ ఈక్వేషన్ ఇదిగోండి ఈ ఫంక్షన్లో ఉంది అనుకుందాం. అంటే ఎక్స్ కోషంట్ టీ కోషంట్ ఒకటే సింబల్ ఉండాలి, అయితే ప్లస్ ఉండాలి లేదంటే మైనస్ ఉండాలి. అలా ఉంటే ఆ వేవ్ నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో వెళ్తుంది. ఇఫ్ ద కోషంట్ ఆఫ్ ఎక్స్ అండ్ కోషంట్ ఆఫ్ బి ఆర్ హ్యావింగ్ సేమ్ సైన్స్, దెన్ ద వేవ్ విల్ బి ట్రావెలింగ్ ఇన్ నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్. అలా కాకుండా సింబల్స్ వేరున్నాయి అనుకుందాం. అంటే ఏఎక్స్ మైనస్ బీటీ లేదా బీటీ మైనస్ ఏఎక్స్ ఈ ఫామ్లో ఉందనుకుందాం. అంటే వేరు వేరు సింబల్స్ అనమాట, ఒకటి ప్లస్ ఉంటే ఒకటి మైనస్, ఒకటి ప్లస్ ఉంటే ఒకటి మైనస్, అలా ఉందనుకుందాం. అప్పుడు ఆ వేవ్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో వెళ్తుంది. ఓకే, రెండు ప్లస్ కానీ రెండు మైనస్ ఉంటే నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్, ఈ ఫామ్లో ఉంటే పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో వెళ్తుంది. సో ఇక్కడ మనకి డైరెక్షన్ ఆఫ్ వేవ్ కూడా తెలిసిపోతుంది ఈ షార్ట్ కట్ నుంచి. థర్డ్ పాయింట్ ఏంటంటే ఇదిగోండి, కోషంట్ ఆఫ్ టీ ఏంటి ఇక్కడ బి, కోషంట్ ఆఫ్ ఎక్స్ ఏంటి ఏ, బి బై ఏ గివ్స్ ది వెలాసిటీ. అంటే వెలాసిటీ ఆఫ్ వేవ్ కూడా మనం డైరెక్ట్గా ఇక్కడి నుంచే చెప్పేయచ్చు. వెలాసిటీ ఆఫ్ వేవ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, కోషంట్ ఆఫ్ టీ డివైడెడ్ బై కోషంట్ ఆఫ్ ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు బి బై ఏ. అది ప్లస్ మైనస్ అనేది పక్కన పెట్టచ్చు, ఎందుకంటే వేవ్ ఎటు వెళ్తుందో మనకు ముందే తెలిసిపోయింది. ఓకే, వేవ్ ఇటు వెళ్తుంటే వెలాసిటీ ఇటు ఉంటుంది, వేవ్ ఎటు వెళ్తుంటే వెలాసిటీ అటు ఉంటుంది. ఓకే, సో ఆ ప్లస్ మైనస్ల గురించి మనం పట్టించుకోకలేదు, డైరెక్ట్గా కోషంట్ ఆఫ్ టీ డివైడెడ్ బై కోషంట్ ఆఫ్ ఎక్స్ వేయండి, మనకు వేవ్ వెలాసిటీ వచ్చేస్తుంది. పాస్ చేసి ఇదంతా రాసుకోండి. ఓకే, వీడియో పాస్ చేసి ఇదంతా రాసుకోండి. ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్, దీని సొల్యూషన్ ఎలా ఉంటుంది. అయితే మనకి ఇచ్చిన వేవ్ ఈక్వేషన్ కనుక ఈ విధంగా ఉంటే ఖచ్చితంగా ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుంది. వన్స్ సాటిస్ఫై అయిన తర్వాత సెకండ్ కండిషన్ చూస్తాం. ఆ సెకండ్ కండిషన్ ఏంటి, వై కెన్ బి డిఫైన్డ్ ఆర్ నాట్ డిఫైన్డ్, అది చూస్తాం. అది కూడా సాటిస్ఫై అయింది అనుకోండి, ఇచ్చిన ఈక్వేషన్ వేవ్ అని చెప్తాం. ఇచ్చిన ఈక్వేషన్ వేవ్ అయితే ఏ డైరెక్షన్లో వెళ్తుంది చూడండి. ఏకి బికి ఒకటే సింబల్ ఉంటాయి, అంటే ఎక్స్ కోషంట్ టీ కోషంట్కి ఒకటే సైన్ ఉంటాయి, ఒకటి పాజిటివ్ సైన్ కానీ లేదంటే నెగిటివ్ సైన్ కానీ, రెండింటికి పాజిటివ్ సైన్ రెండింటికి నెగిటివ్ సైన్ ఉంటే నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో వెళ్తుందని చెప్తాం. రెండింటికి డిఫరెంట్ సైన్స్ ఉంటే పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో వెళ్తుంది అంటాం. ఇంకా వెలాసిటీ ఆఫ్ వేవ్ ఎలా కనుక్కుంటాం, కోషంట్ ఆఫ్ టీ డివైడెడ్ బై కోషంట్ ఆఫ్ ఎక్స్, మైనస్లు ప్లస్లు పట్టించుకోవద్దు, బై ఏ, వెరీ వెరీ సింపుల్. ఓకే, ఇంకో ప్రాబ్లం చెప్పినప్పుడు యాంప్లిట్యూడ్, మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ ఎలా కనుక్కోవాలి. మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ అంటే మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్, యాంప్లిట్యూడ్ అంటే ఏంటమ్మా మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్. మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఎలా కనుక్కోవాలి అనేది కూడా చెప్తాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం కొన్ని ఈక్వేషన్స్ ఇస్తాను, ఆ ఈక్వేషన్స్లో ఏవి వేవ్ అవుతాయి ఏవి వేవ్ కావో చూద్దాం, జస్ట్ మన ప్రాక్టీస్ కోసం. ఆ తర్వాత జేఈ లెవెల్లో నీట్ లెవెల్లో అడిగిన క్వశ్చన్స్ మనం సాల్వ్ చేద్దాం. ఓకే, జస్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే ఓన్లీ అది వేవ్ అవుతుందా లేదా అనేది జస్ట్ అలా చూసి చెప్పేయగలగాలి. ఓకే, వేవ్ అవుతుందా లేదా అనేది జస్ట్ అలాగే చూసి చెప్పేయగలగాలి. ఆ ఈక్వేషన్స్ చూడండి. 1 రైట్, నేను అదమ్మా మెమరీ అయిపోయింది. మెమరీ అయిపోవడం వల్ల వీడియోని మళ్ళీ రీస్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఓకే, ఫస్ట్ టైం కదా, ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. ఓకే రైట్, సరే ఈ ఈక్వేషన్స్లో ఏది వేవ్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేస్తుంది, అదే కదా మనం టాపిక్ స్టార్ట్ చేసాం. సరే, ఈ ఈక్వేషన్ రిప్రజెంట్ చేయదు, ఎందుకు, ఇది ఏఎక్స్ ప్లస్ బీటీ ఫామ్లో లేదు కాబట్టి ఫస్ట్ కండిషనే ఫెయిల్ అయింది, కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేయదు. సెకండ్ ఈక్వేషన్ రండి. సెకండ్ ఈక్వేషన్ ఇది ఏఎక్స్ మైనస్ బీటీ ఫామ్లో ఉంది సెకండ్ ఈక్వేషన్. సో ఇది వేవ్ రిప్రజెంట్ చేసే అవకాశం ఉంది, ఎందుకంటే ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. చూడండి, ఇక్కడ ఏ బదులు ఏముంది, 1/v ఉంది, బి బదులు 1 ఉంది. కాబట్టి సెకండ్ ఈక్వేషన్ ఫస్ట్ కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది. బట్ సెకండ్ కండిషన్ సాటిస్ఫై చేస్తుందో లేదు చూద్దాం. చూడండి, మన లాగ్ వాల్యూ ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది, వెన్ ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. లాగ్ వాల్యూ కనుక నెగిటివ్గా వచ్చింది అనుకోండి, వై వాల్యూ ఎగ్జిస్ట్ కాదు. సో ఈ బ్రాకెట్లో వాల్యూ నెగిటివ్ వచ్చే ఛాన్స్ ఉందా, ఉంది. కాబట్టి వన్స్ ఈ బ్రాకెట్లో వాల్యూ నెగిటివ్ అయ్యింది అనుకోండి,
లాగ్ వాల్యూ కెనాట్ బి డిఫైన్డ్. కాబట్టి సెకండ్ కండిషన్ ఇది సాటిస్ఫై కావట్లేదు, కాబట్టి ఇది కూడా వేవ్ కాదు. ఓకే, ఇది ఈక్వేషన్ కూడా వేవ్ కాదు. థర్డ్ ఈక్వేషన్కి రండి. థర్డ్ ఈక్వేషన్ y ఈక్వల్ టు 10/3 x - 4t హోల్ స్క్వేర్. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, x - 4t హోల్ స్క్వేర్ ఉంది. సో లోపల ఏ ఫంక్షన్ ఉందమ్మా, ఇక్కడ ax - bt ఫార్మే ఉంది. ఓకే, ax - bt ఫామ్ ఉంది, రైట్. కాబట్టి ఫస్ట్ కండిషన్ ఇది సాటిస్ఫై చేస్తుంది. సెకండ్ కండిషన్ సాటిస్ఫై చేస్తుందా లేదా తెలియాలంటే ఇదిగోండి ఈ బ్రాకెట్ ఒకటి చూస్తే సరిపోతుంది. ఈ బ్రాకెట్లో మీరు ఏ వాల్యూ అయినా పెట్టండి, +∞ పెట్టండి, -∞ పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ +∞ పెట్టారనుకోండి, +∞ హోల్ స్క్వేర్ ఇన్ఫినిటీ వస్తుంది. 10/3 + ఇన్ఫినిటీ అంటే 10/∞. 10/∞ 0 అవుతుంది, కాబట్టి y వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది. ఒకవేళ -∞ పెట్టారనుకోండి, -∞ పెడితే హోల్ స్క్వేర్ చేసినప్పుడు ప్లస్ అవుతుంది, +∞ స్క్వేర్ ఇన్ఫినిటీ అవుతుంది, 3 + ఇన్ఫినిటీ అవుతుంది, 10/∞ మళ్ళీ 0 వస్తుంది. కాబట్టి -∞ నుంచి +∞ వరకు ఏ వాల్యూ పెట్టినా ఇక్కడ y వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది. 0 పెట్టి చూడండి, 0 పెడితే 10/3 వస్తుంది. ఓకే, రైట్. లాస్ట్, సో ఇది వేవ్ అవుతుంది, ఇట్ రిప్రజెంట్స్ ఎ వేవ్. ఓకే, నెక్స్ట్ y ఈక్వల్ టు ae పవర్ -x - bt హోల్ స్క్వేర్. ఇది కూడా చూడండి ax - bt ఫామ్లో ఉంది, కాబట్టి ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయిపోతుంది. a బదులు 1 ఉంది, b బదులు v ఉంది, కాబట్టి ఫస్ట్ది సాటిస్ఫై అయిపోతుంది, ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ సెకండ్ కండిషన్కి వస్తే సెకండ్ కండిషన్ సాటిస్ఫై అవుతుందో లేదు చూడండి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో -e పవర్ మైనస్ సంథింగ్ ఉంది, ఆ సంథింగ్ చోట ఇన్ఫినిటీ పెట్టామనుకోండి, e పవర్ -∞ అంటే 1/e పవర్ ఇన్ఫినిటీ అవుతుంది. 1/e పవర్ ఇన్ఫినిటీ అంటే ఇన్ఫినిటీయే, అంటే a/∞ అవుతుంది. సో y ఈక్వల్ టు a వస్తుంది, సారీ 0 వస్తుంది. కాబట్టి y వాల్యూ -∞ ఎగ్జిస్ట్ అవుతుంది, సారీ +∞ ఎగ్జిస్ట్ అవుతుంది. అలాగే ఇక్కడ -∞ తీసుకున్న హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇది పాజిటివ్ అవుతుంది, అప్పుడు కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. ఒకవేళ 0 తీసుకుంటే e పవర్ 0 1 అవుతుంది, అప్పుడు కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి ఇది కూడా వేవ్ అవుతుంది. ఓకే, ఏం లేదు, వాల్యూస్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి లేదా, ఈ ఎలాగో ax - bt ఫామ్లో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. బట్ సెకండ్ కండిషన్ సాటిస్ఫై అవుతుందా లేదా తెలియాలంటే మనం ఏం చేయాలి, y వాల్యూ డిఫైన్ అవుతుందా లేదో చూడాలి. ఎక్స్ట్రీమ్ కండిషన్స్ తీసుకుందాం, -∞, +∞, 0, ఇవే కదా ఎక్స్ట్రీమ్ కండిషన్స్. ఆ కండిషన్స్ దగ్గర ఇది ఎగ్జిస్ట్ అయితే ఇంకా అన్ని కండిషన్స్ దగ్గర ఆల్మోస్ట్ ఎగ్జిస్ట్ అవుతుందనే చెప్పొచ్చు. ఓకే, అంటే ఈ టోటల్ బ్రాకెట్లో వాల్యూ, రైట్. నెక్స్ట్ అయితే ఒకసారి ఈ ఈక్వేషన్ చూద్దాం, ఇది థర్డ్ ఈక్వేషన్ చూస్తే ఇక్కడ రాస్తాం మళ్ళీ విడిగా. y ఈక్వల్ టు 10/3 + x - 4t హోల్ స్క్వేర్. ఇది ఇప్పుడే చూసాం మనం, వేవ్ అవుతుంది అని చెప్తున్నాం, ఎందుకంటే ఫస్ట్ అండ్ సెకండ్ కండిషన్స్ సాటిస్ఫై అవుతున్నాయి. సో ఇది వేవ్ అవుతుంది అంటున్నాం. ఇది వేవ్ అవుతుంది కాబట్టి మనం దీని గురించి ఏమేమి తెలుసో మనం రాద్దాం, ఆ తర్వాత ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. సో y ఈక్వల్ టు 10/3 + x - 4t హోల్ స్క్వేర్. ఇది ax - bt ఫార్మ్లో ఉంది, ax - bt ఫార్మ్లో ఉంది, అంటే bకి నెగిటివ్ వాల్యూ ఉంది, ఏకి పాజిటివ్ వాల్యూ ఉంది. అంటే t ముందు కోషంట్ నెగిటివ్, x ముందు కోషంట్కి పాజిటివ్, అంటే ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి ఇది పాజిటివ్ x డైరెక్షన్లో వెళ్ళే వేవ్. ఓకే, దిస్ వేవ్ ట్రావెల్స్ ఇన్ పాజిటివ్ x డైరెక్షన్. ఓకే, నెక్స్ట్ ఇంకేం చెప్పొచ్చు, వెలాసిటీ గురించి కూడా చెప్పొచ్చు మనం. వెలాసిటీ ఏంటి, కోషంట్ ఆఫ్ t డివైడెడ్ బై కోషంట్ ఆఫ్ x. కోషంట్ ఆఫ్ t 4, మైనస్ మనం పక్కన పెట్టచ్చు. కోషంట్ ఆఫ్ x 1, అంటే 4 m/s. ఇది కనుక అన్ని SI యూనిట్స్లో ఇచ్చుంటే 4 m/s. నెక్స్ట్ యాంప్లిట్యూడ్. యాంప్లిట్యూడ్ అంటే మీరు ఫస్ట్ ఇయర్ సింపుల్ హార్మోనిక్ మోషన్లో చదివారు, మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్. మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ అంటే y వాల్యూ ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది చూడండి, y వాల్యూ ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది, 10/3 + x - 4t హోల్ స్క్వేర్. ఈ 10ని 3ని ఎలాగో మార్చడం, సో ఈ బ్రాకెట్లో టర్మ్ మీద డిపెండ్ అవుతుంది y వాల్యూ ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది అనేది. బ్రాకెట్లో టర్మ్
మీరు ఏ వాల్యూ పెట్టినా, ప్లస్ వాల్యూ పెట్టినా, పాజిటివ్ వాల్యూ పెట్టినా, నెగిటివ్ వాల్యూ పెట్టినా స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి పాజిటివ్ వాల్యూ వస్తుంది. అప్పుడు డినామినేటర్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. డినామినేటర్ పెరిగిపోతుంటే వై వాల్యూ తగ్గిపోతుంది. కానీ మనకేం కావాలి? వైకి మ్యాక్సిమం వాల్యూ కావాలి. వైకి మ్యాక్సిమం వాల్యూ కావాలి అంటే మనం ఏం చేయాలి? దీంట్లో పాజిటివ్ వాల్యూ పెట్టకూడదు, నెగిటివ్ వాల్యూ పెట్టకూడదు, 0 పెట్టాలి. 0 పెడితే ఏమవుతుంది? ఈ వాల్యూ కనుక 0 అయిపోతే 10/3 అదే మ్యాక్సిమం యాంప్లిట్యూడ్, మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్. సో ఇది వేవ్ అని తెలిసింది, చూసిన వెంటనే చెప్పేసాం మనం. చూసిన వెంటనే AX - BT ఫామ్లో ఉంది కాబట్టి ఫస్ట్ కండిషన్ సాటిస్ఫైడ్. ఓకే, అన్ని వాల్యూస్కి వై డిఫైన్ అవుతుంది కాబట్టి సెకండ్ కండిషన్ సాటిస్ఫైడ్, కాబట్టి ఇది వేవ్ అని చెప్పేసాం. వన్స్ వేవ్ అని చెప్తే ఇది పాజిటివ్ డైరెక్షనా నెగిటివ్ డైరెక్షనా కేవలం ఈ బ్రాకెట్లో టర్మ్ చూసి చెప్పేయచ్చు. ఓకే, పాజిటివ్ డైరెక్షనా నెగిటివ్ డైరెక్షన్ అనేది ఇది పాజిటివ్ X డైరెక్షన్లో వెళ్తుంది, ఎందుకంటే ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ వెలాసిటీ కోషంట్ ఆఫ్ T డివైడెడ్ బై కోషంట్ ఆఫ్ X అయిపోయింది, ఈజీ. యాంప్లిట్యూడ్ కోసం ఏం చేస్తాం? దీనికి మ్యాక్సిమం వాల్యూ రావాలి. దీనికి మ్యాక్సిమం వాల్యూ రావాలి అంటే X - 40 వాల్యూ 0 కావాలి. సో అయిపోయింది, అది కూడా అయిపోయింది. రైట్, ఇప్పుడు మనం ప్రీవియస్ ఇయర్ IIT నీట్లో వచ్చిన క్వశ్చన్స్ ఏంటనేది చూద్దాం. క్వశ్చన్ మొత్తం రాయను నేను, జస్ట్ అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం అడిగాడు అనేది మీరు చెప్పాలన్నమాట. క్వశ్చన్ నేను రాసిన తర్వాత వీడియోని పాజ్ చేసి ఒక 10 minutes ట్రై చేయండి, రాయకపోతే అప్పుడు సొల్యూషన్ చూడండి. ఓకే, క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే y ఆఫ్ xt వేవ్ ఈక్వేషన్ ఇచ్చాడు. వేవ్ ఈక్వేషన్ కాదు, ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ఏ పవర్ మైనస్ ax స్క్వేర్ ప్లస్ bx స్క్వేర్ ప్లస్ 2√ab ax స్క్వేర్ కాదు, ax స్క్వేర్ bt స్క్వేర్ ప్లస్ 2√ab xt. ఇలా ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ఇది వేవ్ ఈక్వేషనా కాదా అని చూడాలి. అయితే మీరు బ్రాకెట్లో టర్మ్ చూస్తే x² t² ఉంది కాబట్టి ఇది వేవ్ కాదు అని చెప్పకూడదు, ఎందుకంటే ఈ సేమ్ ఈక్వేషన్ మనం ఎలా కూడా రాసుకోవచ్చు. ఇది a+b² ఫామ్లో ఉంది చూడండి. సో e పవర్ మైనస్ √ax ప్లస్ √bt² ఫామ్లో ఉంది. అంటే ఏ ఫామ్లో ఉంది? ax ప్లస్ bt ఫామ్లోనే ఉంది. సో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఈ పవర్ మైనస్ సంథింగ్ ఉంది. సో ఈ బ్రాకెట్లో మీరు ఏం పెట్టినా కానీ అన్ని వాల్యూస్కి y వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి సెకండ్ కండిషన్ కూడా సాటిస్ఫైడే. కాబట్టి దిస్ ఈజ్ ఎ వేవ్. అయితే క్వశ్చన్ ఏం అడిగాడంటే ఇది వేవా కాదా, వేవ్ అయితే ఇది ఏ డైరెక్షన్లో వెళ్తుంది, ఎంత వెలాసిటీతో వెళ్తుంది అని అడిగాడు. ఓకే, సో మనకి ఫస్ట్ రెండు కండిషన్స్ సాటిస్ఫై అయ్యాయి కాబట్టి దిస్ ఈజ్ ఎ వేవ్. సెకండ్ కండిషన్ ఎలా సాటిస్ఫై అయింది అర్థమైంది కదా, √ax ప్లస్ √bt. ఎక్స్ బదులు టీ బదులు మీరు ఏ వాల్యూస్ అయినా పెట్టండి. మ్యాక్సిమం హీనపక్షంలో ఈ బ్రాకెట్లో ఉన్న టర్మ్ +∞, -∞, 0 ఈ మూడు వాల్యూస్కి y ఎగ్జిస్ట్ అవుతుంది. సో అన్ని వాల్యూస్కి ఆటోమేటిక్గా y ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, కాబట్టి దిస్ ఈజ్ ఎ వేవ్. ఇంకోటి ఇది ax ప్లస్ bt రెండింటికి పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ నెగిటివ్ x డైరెక్షన్. ఇట్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ నెగిటివ్ x డైరెక్షన్. నెక్స్ట్ ఇట్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ నెగిటివ్ x డైరెక్షన్. నెక్స్ట్ ఏం కావాలి? వెలాసిటీ కావాలి. వెలాసిటీ సింపుల్, ఏం చేయాలి? కోషంట్ ఆఫ్ t √b డివైడెడ్ బై కోషంట్ ఆఫ్ x √a, అంతే. √b - a, √b/a. వెలాసిటీ కూడా వచ్చేసింది. ఓకే, సో ఈ రకంగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. దాంట్లో ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే ఇట్ ఈజ్ ఏ వేవ్ ట్రావెలింగ్ ఇన్ నెగిటివ్ x డైరెక్షన్ విత్ వెలాసిటీ √b/a. ఇట్ ఈజ్ ఏ వేవ్ ట్రావెలింగ్ ఇన్ పాజిటివ్ x డైరెక్షన్ విత్ వెలాసిటీ √b/a. ఇట్ ఈజ్ నాట్ ఏ వేవ్ అని ఇచ్చాడు. అలాగే 4 ఆప్షన్స్ ఇచ్చాడు. 4 ఆప్షన్స్ మనం ఇదిగోండి సింపుల్గా ఇలా చూసి చెప్పేయచ్చు విదిన్ 1 minute. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ IIT అడ్వాన్స్లో అడిగాడు. ఆ క్వశ్చన్ ఏంటంటే y =
10⁻⁴ sin 60t ప్లస్ అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్ sin 60t ప్లస్ 2x. ఓకే, సో ఇది క్వశ్చన్. దీని గురించి మనకి ఏమేమి తెలుసో చూద్దాం. అంటే దీంట్లో ఏమన్నాడంటే, ఇంకేం చెప్పాడంటే ఎక్స్నేమో మీటర్స్లో ఇచ్చాడు, టీని సెకండ్స్లో ఇచ్చాడు. కాబట్టి మీరు ఏమేమి కనుక్కోవాలి అంటే ఫస్ట్ అసలు ఇది వేవా కాదో కనుక్కోవాలి. ఓకే, ఏ డైరెక్షన్లో వెళ్తుందో కనుక్కోవాలి, వెలాసిటీ ఎంతో కనుక్కోవాలి, మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ కూడా ఎంతో కనుక్కోవాలి. ఓకే, సో ఆప్షన్స్ కింద ఇచ్చాడు, అవన్నీ ఆప్షన్స్ అనేవి రాయట్లేదు. సో ఇది ఇచ్చిన ఈక్వేషన్ ఇది వేవ్ అవుతుందా, వేవ్ని రిప్రజెంట్ చేస్తుందా లేదా అని చూడాలి. ఖచ్చితంగా వేవ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఎందుకు? ఏఎక్స్ ప్లస్ బీటీ ఫార్ములా ఉంది కాబట్టి ఫస్ట్ కండిషన్ సాటిస్ఫైడ్. 60t ప్లస్ 2x అది ఏఎక్స్ ప్లస్ బీటీ ఫార్ములా ఉంది కాబట్టి ఫస్ట్ కండిషన్ సాటిస్ఫైడ్. సెకండ్ కండిషన్ ఏంటి? వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా. చూడండి, ఇది సైన్ లోపల ఉంది, ఈ ఫంక్షన్ అంతా దేనిలో ఉంది? సైన్ లోపల ఉంది. సైన్కి మ్యాక్సిమం వాల్యూ +1, ఇంకోవైపు -1. సో ఇన్ఫినిటీ అయ్యే ఛాన్స్ లేదు కదా, సైన్ వాల్యూ ఇన్ఫినిటీ అయ్యే ఛాన్స్ లేదు. బ్రాకెట్లో ఎంత వాల్యూ ఉన్నా కానీ +1 -1 మధ్యలోనే ఉంటుంది. కాబట్టి y వాల్యూ డిఫైన్ అయింది అన్నిటికి. సో సెకండ్ కండిషన్ కూడా సాటిస్ఫైడ్. కాబట్టి ఇట్ ఈజ్ ఏ వేవ్. సెకండ్ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది కాబట్టి ఇట్ ఈజ్ ఏ వేవ్. నెక్స్ట్, వేవ్ అయింది కాబట్టి ఇదే డైరెక్షన్లో వెళ్తుంది. చూడండి, x కోషెంట్ టీ కోషెంట్ రెండిటికి పాజిటివ్ వాల్యూసే ఉన్నాయి కాబట్టి ఇది ఎటు వెళ్తుంది? నెగటివ్ ఎక్స్ డైరెక్షన్. ఎటు వెళ్తుంది ఇది? నెగటివ్ ఎక్స్ డైరెక్షన్. ఎక్స్ కోషెంట్ టీ కోషెంట్ రెండు పాజిటివ్ ఉన్నాయి కాబట్టి నెగటివ్ ఎక్స్ డైరెక్షన్. ఇంకేం కావాలి మనకి? వెలాసిటీ కావాలి. వెలాసిటీ అంటే ఏంటి? కోషెంట్ ఆఫ్ టీ డివైడెడ్ బై కోషెంట్ ఆఫ్ ఎక్స్. కోషెంట్ ఆఫ్ టీ ఏమో 60 డివైడెడ్ బై కోషెంట్ ఆఫ్ ఎక్స్ 2, విచ్ ఇస్ 30 meters per second. ఇవన్నీ SI యూనిట్స్లో ఇచ్చాడు, మీటర్స్ సెకండ్స్లో ఇచ్చాడు కాబట్టి 30 meters per second. ఇంకేం కావాలి మనకి? యాంప్లిట్యూడ్ కావాలి. యాంప్లిట్యూడ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, యాంప్లిట్యూడ్ కావాలి అంటే వైకి మ్యాక్సిమం వాల్యూ రావాలి. వైకి మ్యాక్సిమం వాల్యూ రావాలంటే ఇదిగోండి సైన్ వాల్యూ మ్యాక్సిమం అవ్వాలి. సైన్ వాల్యూ మ్యాక్సిమం అంతా +1. సో సైన్ వాల్యూ మ్యాక్సిమం +1 కనుక పెట్టేస్తే దీని బదులు +1 కనుక పెట్టేస్తే y ఈక్వల్ ఏమవుతుంది? 10⁻⁴. అదే యాంప్లిట్యూడ్. సో 10⁻⁴ meters అనేది యాంప్లిట్యూడ్ ఆఫ్ దిస్ వేవ్. ఓకే, సో ఈ విధంగా మనం ప్రాబ్లమ్స్ చేయొచ్చు. ఇది కూడా IIT అడ్వాన్స్డ్ లెవెల్లో అడిగాడు ఎప్పుడు, పాత క్వశ్చన్. అలాగే ఇంకోటి మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ ఒకటి ఉంది, అది కూడా ఇచ్చేస్తున్నాను. ఇవన్నీ మీరు పాస్ చేసి రాసుకోవాలనుకుంటే మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఒకటి ఇచ్చాడు IIT అడ్వాన్స్డ్లోనే. ఒక 4 ఈక్వేషన్స్ ఇచ్చి దాంట్లో ఏవి వేవ్ని రిప్రజెంట్ చేస్తున్నాయి అని అడిగాడు. ఓకే, ఆ ఈక్వేషన్స్ ఏంటంటే చూద్దాం. ఫస్ట్ వన్, ఇవి ఆప్షన్స్ అనమాట. ఒక 4 ఆప్షన్స్ ఇచ్చి దాంట్లో ఏవి వేవ్ని రిప్రజెంట్ చేస్తున్నాయని అడిగాడు. ఓకే, సో cos kx sin ωt, ఇంకోటి k² x² - ω² t², k² x² - ω² t², ఇంకోటి cos² kx + ωt, cos² kx + ωt, cos k² x² - ω² t². సో ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చి 4 ఆప్షన్స్లో ఏవి వేవ్ని రిప్రజెంట్ చేస్తాయి? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ఏ వేవ్? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ఏ వేవ్? అది అడిగిన క్వశ్చన్. దీంట్లో మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్లు ఉన్నాయి. ఓకే, ఇది చూసిన ఫస్ట్ లాస్ట్ నుంచి వద్దాం. ఇది ఏఎక్స్ ప్లస్ బీటీ ఫామ్లో లేదు కాబట్టి ఇది వేవ్ కాదు. ఆప్షన్ బి చూడండి, అది కూడా ఏఎక్స్ ప్లస్ బీటీ ఫామ్లో లేదు కాబట్టి ఇది కూడా వేవ్ కాదు. ఇక్కడ cos² అని బ్రాకెట్లో ఏఎక్స్ ప్లస్ బీటీ ఫామ్లో ఉంది కాబట్టి ఇది వేవ్ అవుతుంది. అయితే ఈ పైది చూడండి అమ్మ, పైది cos kx sin ωt. ఇది యాక్చువల్గా మామూలు వేవ్ కాదు కానీ ఇది స్టాండింగ్ వేవ్ కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో రిప్రజెంటేటివ్ వేవ్. సో స్టాండింగ్ వేవ్ లెసన్ చదివినప్పుడు స్టాండింగ్ వేవ్ టాపిక్ కూడా వస్తుంది దీంట్లో. ఆ స్టాండింగ్ వేవ్ టాపిక్ చెప్పినప్పుడు ఇదిగోండి ఆ స్టాండింగ్ వేవ్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది.
అది కూడా చెప్తా. ఓకే, సో ఇది కూడా వేవ్ని రిప్రజెంట్ చేస్తుంది, రైట్? ఓకే, నెక్స్ట్ ఒక ఫేమస్ క్వశ్చన్ ఒకటి మ్యాక్సిమం బుక్స్లో తగులుతుంది. అది ఒక ఫేమస్ క్వశ్చన్ ఒకటి ఉంది, మ్యాక్సిమం బుక్స్లో తగులుతుంది. ఆ క్వశ్చన్ ట్రై చేద్దాం మనం. ఇది ఐఐటి 1990s ఎప్పుడు అడిగాడు. సో అంటే అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్. ఇప్పుడు ఏఐట్రిపుల్ అప్పుడు ఏఐట్రిపుల్ అని ఉండేది, అది ఇప్పుడు జేఈ మెయిన్స్ కింద లెక్క. అప్పుడు ఐఐటి అని ఉండేది, అది ఇప్పుడు ఐఐటి అడ్వాన్స్డ్ కింద లెక్క. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ప్రాబ్లం ఐఐటి అప్పట్లో ఐఐటి మెయిన్స్ జేఈ అడ్వాన్స్డ్ లేని టైంలో అడిగిన క్వశ్చన్. సో అది అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్ కింద లెక్క. అది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సాల్వ్ చేయడం అనేది. చాలా రకాలుగా సాల్వ్ చేయొచ్చు, చూద్దాం ఏ రకాలుగా సాల్వ్ చేయొచ్చు అనేది మనం చూద్దాం. ఓకే, క్వశ్చన్ ఏంటంటే యాంప్లిట్యూడ్ ఇచ్చాడమ్మా. యాంప్లిట్యూడ్ ఆఫ్ ఏ ప్రాపగేటింగ్ వేవ్. ఒక వేవ్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో వెళ్తుంది అన్నాడు. క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. ఒక వేవ్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో వెళ్తుంది వేవ్. ఆ వేవ్కి యాంప్లిట్యూడ్స్ ఇచ్చాడు ఒక 2 ఇన్స్టెన్సెస్లో. అదేంటంటే y = 1/1 + x² at t = 0 అన్నాడు. y = 1/1 + x - 1 2 at t = 2 seconds. ఇదమ్మా క్వశ్చన్. అయితే మనం కనుక్కోవాల్సింది ఏంటంటే వెలాసిటీ కనుక్కోవాలి, వెలాసిటీ ఆఫ్ వేవ్ కనుక్కోవాలి. సో ఇక్కడ మీరు చూసి ఈ ఈక్వేషన్ చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ వీడు ఇచ్చింది ఏంటంటే యాంప్లిట్యూడ్స్. ఒక వేవ్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో వెళ్తుంది, దానికి సంబంధించిన యాంప్లిట్యూడ్స్ ఇచ్చాడు. వేవ్ ఈక్వేషన్ కాదు ఇది, చూస్తే తెలిసిపోతుంది వేవ్ ఈక్వేషన్ కాదు. ఓకే, ఇదేంటిది? యాంప్లిట్యూడ్. t = 0 దగ్గర y యాంప్లిట్యూడ్ ఇది. y = 1/1 + x² అంటే మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ y యాంప్లిట్యూడ్ అంటే. t = 2 seconds దగ్గర ఇదిగోండి y వాల్యూ ఇలా ఇచ్చాడు. అయితే వెలాసిటీ ఎంత, అది క్వశ్చన్. వెలాసిటీ ఎంత అనేది క్వశ్చన్. ఓకే, ఇప్పుడు అది మనం సాల్వ్ చేద్దాం. అయితే మనకి వేవ్ ఈక్వేషన్ ఇవ్వలేదు. సో వేవ్ ఈక్వేషన్ మనం రాయగలగాలి. ఆ వేవ్ ఈక్వేషన్ ఏంటంటే రాద్దాం. ఎలా ఉండాలమ్మా వేవ్ ఈక్వేషన్? ax + bt ఫంక్షన్. ఇట్ షుడ్ బి ఎ ఫంక్షన్ ఆఫ్ ax + bt. అంటే ax + bt ఫామ్లో ఈక్వేషన్ ఉండాలి. సో దీన్ని నేను ఎలా రాసుకుంటా అంటే y = 1/1 + x బదులు ax + bt అని రాస్తా. ఓకే, మనకి వెలాసిటీ కావాలమ్మా. వెలాసిటీ అంటే ఏంటి? ఫార్ములా ఏంటి? కోషియంట్ ఆఫ్ x / కోషియంట్ ఆఫ్ y అంటే b/a కావాలి, అంతే కదా. కోషియంట్ ఆఫ్ t / కోషియంట్ ఆఫ్ a, కోషియంట్ ఆఫ్ t / కోషియంట్ ఆఫ్ a అంటే b/a కావాలి. b వాల్యూ తెలియదు, a వాల్యూ తెలియదు. ఆ 2 వాల్యూస్ కనుక్కుంటే మనం చేయాల్సిన పని. అయితే వేవ్ ఈక్వేషన్ ఇలా ఉంటుంది, అంతే కదా. x ఒకటే ఉంది కదా, xతో పాటు t కూడా ఉంటుంది. సో వేవ్ ఈక్వేషన్ ఇలా రాసుకున్నా 1/1 + ax + bt (2) అని రాసుకున్నా. అయితే ఫస్ట్ ఇక్కడ t బదులు 0 పెడతా. పుట్ t = 0. అప్పుడు ఏమవుతుంది? y = 1/1 + a² x², అంతే కదా. t బదులు 0 పెడితే ax (2) అవుతుంది. సో a² x². దీన్ని నేను దీంతో కంపేర్ చేస్తాను. ఓకే, కంపేర్ విత్ y = 1/1 + x². t = 0 దగ్గర ఇదే కదా వాడు ఇచ్చిన ఈక్వేషన్. సో అది దాంతో కంపేర్ చేస్తున్నా. కంపేర్ చేస్తే a² ప్లేస్లో ఏముంది? ఇక్కడ 1 ఉంది. అంటే a² = 1 బై కంపేర్ చేస్తే మనకి ఏమొచ్చింది? a² = 1 అంటే a = ఎంత? 1. సో ఏ వాల్యూ వచ్చేసింది. మనం ఇంకా b వాల్యూ కనుక్కుంటే పని అయిపోతుంది. సో b వాల్యూ చూడండి. b వాల్యూ కోసం ఏం చేస్తాం? t = 2 seconds. ఇక్కడ t = 2 seconds సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏ వాల్యూ ఆల్రెడీ 1 వచ్చింది, ఆ వాల్యూ కూడా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే y = 1/1 + ax + bt (2). ax + bt (2) దగ్గర మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ t బదులు 2 seconds పెడుతున్నాం. పుట్ t = 2. అండ్ a = 1 ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం. a = 1. ఈ 2 వాల్యూస్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే y = 1/1
1 ప్లస్ ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేశారు. అదేంటంటే పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ వెళ్తుంది కాబట్టి ఏఎక్స్ మైనస్ బీటీ రాయాలి ఇక్కడ. ఓకే, ఇక్కడ కూడా అదే రాద్దాం. కోర్స్ ప్లస్ పెట్టినా వచ్చేస్తుంది ఆన్సర్, మనకి ప్లస్ పెట్టినా ఆన్సర్ వస్తుంది, ప్రాబ్లం లేదు. ఆ ప్లస్ పెట్టిన దాన్ని దీంతో కంపేర్ చేస్తాం, అంతే అయిపోయింది. సో 1 ప్లస్ ఏ బదులు 1 పెడితే ఎక్స్ మైనస్ 2b హోల్ స్క్వేర్, అంతేనా? ఎక్స్ మైనస్ 2b హోల్ స్క్వేర్. కానీ ఇక్కడ ఏముంది? 1 ఉంది. 2b ప్లేస్లో ఏముంది? 1 ఉంది. అంటే b ఈక్వల్ ఎంత? 1/2. సో b వాల్యూ వచ్చేసింది, a వాల్యూ వచ్చేసింది. సో v ఈక్వల్ టు ఏమవుతుంది? b/a అంటే 1/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0.5 మీటర్స్ పర్ సెకండ్. ఫినిష్. ఓకే, సో ఈ రకంగా సాల్వ్ చేయొచ్చు ఈ ప్రాబ్లం. ఏం చేసాం మనం? సింపుల్. ఇచ్చింది, మీరు కన్ఫ్యూజ్ కావద్దు, ఇచ్చింది యాంప్లిట్యూడ్స్, వేవ్ ఈక్వేషన్ కాదు. యాంప్లిట్యూడ్స్ ఇచ్చాడు. ఓకే, మనం వేవ్ ఈక్వేషన్ ఇదిగోండి ఈ విధంగా రాసుకున్నాం, ఎందుకంటే పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో వెళ్తుంది. ఆ పాయింట్ మర్చిపోయాను ఫస్ట్. సో పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి ఏఎక్స్ మైనస్ బీటీ అని రాసాం. ఒకవేళ ఈ పాయింట్ మెన్షన్ చేయకపోయినా మనకు ఆన్సర్ వస్తుంది, ప్రాబ్లం లేదు. ఇక్కడ ప్లస్ తీసుకున్న ఆన్సర్ వస్తుంది. ఓకే, సో ప్రాబ్లమే లేదు. ప్లస్ తీసుకుంటే ఇక్కడ b ఈక్వల్ టు -1/2 వస్తుంది. సో -1/2 సబ్స్టిట్యూట్ చేస్తాం, అంతే. సో ఈ ఫార్ములా రాసుకొని ఫస్ట్ t ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేశాను. t ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొచ్చింది? ఇదిగోండి ఇలా వచ్చింది. సో ఈ ఈక్వేషన్ని, ఈ రెండు ఈక్వేషన్ని కంపేర్ చేస్తా. t ఈక్వల్ టు 0 దగ్గర ఈక్వేషన్ ఇదే కదా, దీన్ని కంపేర్ చేస్తే a² ఈక్వల్ టు 1 వచ్చింది. సో a ఈక్వల్ టు 1. ఈ a ఈక్వల్ టు 1 ఇక్కడ t ఈక్వల్ టు 2 సెకండ్స్ దగ్గర ఇలా ఉందన్నాడు కాబట్టి మళ్ళీ ఇదే ఈక్వేషన్లో t ఈక్వల్ టు 2 పెట్టా. ఏ వాల్యూ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసా 1. ఆ రెండు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే అదిగో ఫైనల్గా సాల్వ్ చేస్తే మనకి b ఈక్వల్ టు 1/2 వచ్చింది. వెలాసిటీ కాసేపట్లో ఆ క్వశ్చన్ మీ బోర్డు మీద ప్రత్యక్షం అవుతుంది. అబ్రాకదబ్రా అబ్రాకదబ్రా. హియర్ కమ్స్ ది క్వశ్చన్. ఓకే, లెసన్ బిగినింగ్లో మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడిగాను. ఈ క్వశ్చన్ కనుక తెలిస్తే ఐఐటి జేఈ అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్ ఇది. ఈ క్వశ్చన్ ఎలా చేయాలో తెలిస్తే ఈ వీడియో చూడక్కర్లేదని చెప్పా. ఓకే, సో ఇది ఐఐటి జేఈ అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్. దీంట్లో మల్టిపుల్ కరెక్ట్ ఆప్షన్స్ ఉంటాయి, అంటే మోర్ దాన్ 1 కరెక్ట్ ఆప్షన్స్ ఉంటాయి. సో దీన్ని మనం లెస్ దాన్ 1 మినిట్లో కనుక మీరు చేయగలిగితే ఈ వీడియో చూడక్కర్లేదని ముందే చెప్పాను. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఆల్రెడీ లెసన్ విన్నారు కాబట్టి మీరు తక్కువ టైంలో ఇది సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అయితే పై 3 ఆప్షన్స్ మీరు ఫాస్ట్గానే సాల్వ్ చేస్తారు. లాస్ట్ ఆప్షన్కి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే, ఈ పై అంటే దీంట్లో మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్ కాబట్టి దీంట్లో మోర్ దాన్ 1 కరెక్ట్ ఉంటాయి, రైట్? సో దీంట్లో ఈ లాస్ట్ దానికి కొంచెం ఎక్స్ప్లెనేషన్ అవసరం అవుతుంది, అది నేను చెప్తాను. సరే, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. రైట్, సో ఈక్వేషన్ చూడండి. y ఈక్వల్ టు 0.8/4x + 5t హోల్ స్క్వేర్ + 5 ఇచ్చాడు. అంటే ఇక్కడ ఫంక్షన్ చూడండి ఏ ఫామ్లో ఉంది? ax + bt ఫామ్లో ఉంది. బోత్ పాజిటివ్ వాల్యూస్ కాబట్టి ఇది ఖచ్చితంగా నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో వెళ్ళే వేవ్, నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ట్రావెల్ చేసే వేవ్ కాబట్టి ఫస్ట్ ఆప్షన్ తప్పు. సెకండ్ ఆప్షన్ చూడండి. 2 సెకండ్స్, ఇన్ 2 సెకండ్స్ ఇట్ విల్ ట్రావెల్ డిస్టెన్స్ ఆఫ్ 25 మీటర్స్ అంటున్నాడు. అంటే వెలాసిటీ ఎంత అయినట్టు? వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 2.5 మీటర్స్ అమ్మ ఇది. ఓకే, 2.5 మీటర్స్ అది. సో 2.5 డివైడెడ్ బై 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1.25 మీటర్స్ పర్ సెకండ్. సో వెలాసిటీ ఎంత వచ్చింది? 1.25 మీటర్స్ పర్ సెకండ్. దేని నుంచి? ఆప్షన్ నుంచి. అయితే మనకు తెలిసిన దాని నుంచి ఎంత వచ్చిందో చెప్దాం. మనకు షార్ట్ కట్ తెలిసి ఏంటో షార్ట్ కట్ వెలాసిటీ v ఈక్వల్ టు కోషంట్ ఆఫ్ t డివైడెడ్ బై కోషంట్ ఆఫ్ x. కోషంట్ ఆఫ్ t ఏమో 5, కోషంట్ ఆఫ్ x 4. సో v ఈక్వల్ టు ఏమైంది? 5/4 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1.25 మీటర్స్ పర్ సెకండ్. 5/4 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1.25 మీటర్స్ పర్ సెకండ్. కాబట్టి ఈ ఆప్షన్ కూడా కరెక్ట్. ఈ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్, ఇట్స్ మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఈజ్ 0.16 మీటర్స్ అన్నాడు. మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ అంటే మీనింగ్ ఏంటమ్మా? y మ్యాక్సిమం అవ్వాలి. y ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది? ఇది కొంచెం చూడండి, డినామినేటర్ మినిమం అయినప్పుడు. ఓకే, సో 0.8/4x + 5t హోల్ స్క్వేర్. 0.8/4x +
5t హోల్ స్క్వేర్ ప్లస్ 5. ఈ పర్టికులర్ వాల్యూ ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది అంటే ఈ డినామినేటర్ మినిమం అవ్వాలి. డినామినేటర్ మినిమం అవ్వాలంటే దీన్ని ఏం చేయలేం, మనం ఏమైనా చేస్తే దీన్నే చేయాలి. సో దీనికి ఎక్స్కి టీకి వాల్యూస్ పెడితే ఏ వాల్యూకి ఈ టోటల్ మ్యాక్సిమం అవుతుందో అదే మనకు కావాల్సిన ఆన్సర్. ఓకే, చూడమ్మా, ఈ లోపల బ్రాకెట్ లోపల ఉన్నదానికి పాజిటివ్ వాల్యూ ఇచ్చిన నెగిటివ్ వాల్యూ ఇచ్చిన స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి ఫైనల్గా పాజిటివ్ వాల్యూ వస్తుంది. అలా పాజిటివ్ వాల్యూ వచ్చినప్పుడు డినామినేటర్ పెరిగిపోతుంది. సో మీరు నెగిటివ్ వాల్యూ ఇచ్చినా డినామినేటర్ వాల్యూ పెరుగుతుంది, పాజిటివ్ వాల్యూ ఇచ్చినా డినామినేటర్ వాల్యూ పెరుగుతుంది. అలా జరగకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి? 0 చేయాలి దాన్ని. ఓకే, సో ఈ ఓవరాల్ వాల్యూ మనకి మ్యాక్సిమం అవ్వాలి అంటే ఈ బ్రాకెట్లో ఏముండాలి? 0 ఉండాలి. ఆ బ్రాకెట్లో 0 పెడితే ఏమొస్తుంది? 0.85. 0 అయిపోయింది. ఈ బ్రాకెట్లో ఉన్న టర్మ్ 0 అయిపోయింది. 0 అయిపోయింది కాబట్టి ఇంకేం మిగిలింది మనకి? 0.8/5 విచ్ ఇస్ ఈక్వల్ టు 0.16 మీటర్స్. కాబట్టి ఈ ఆప్షన్ కూడా కరెక్టే. సో ఆల్రెడీ 2 ఆప్షన్స్ కరెక్ట్ అయినాయి. ఇంకా థర్డ్ ఆప్షన్ మనం చెక్ చేయాలి. చూడమ్మా, థర్డ్ ఆప్షన్ చూస్తే ఇట్ ఈజ్ అ సిమెట్రిక్ పల్స్ అన్నాడు. సిమెట్రిక్ అంటే మీనింగ్ ఏంటి? సిమెట్రిక్ అంటే మీనింగ్ ఏంటంటే వైకి ఒక మ్యాక్సిమం వాల్యూ ఉంది. ఆ మ్యాక్సిమం వాల్యూకి అటుపక్కన ఇటుపక్కన, ఫర్ ఎగ్జాంపుల్ వైకి ఇక్కడెక్కడో మ్యాక్సిమం వాల్యూ ఉందనుకుందాం. ఈ మ్యాక్సిమం వాల్యూకి ఇటుపక్కన వైఎక్స్ గ్రాఫ్ ఒకే విధంగా ఉండాలి. ఓకే, వైఎక్స్ గ్రాఫ్ ఒకటే విధంగా ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్, ఇది వై అనుకోండి. వైకి మ్యాక్సిమం ఇక్కడ వచ్చింది. ఇటువైపు గ్రాఫ్ ఇలా ఉంటే ఇటువైపు కూడా ఇలాగే ఉండాలి. ఇటువైపు గ్రాఫ్ ఇలా ఉంటే ఇటువైపు కూడా ఇలాగే ఉండాలి. ఇటువైపు గ్రాఫ్ ఇలా ఉంటే ఇటువైపు కూడా ఇలాగే ఉండాలి. ఓకే, దాన్నే సిమెట్రిక్ అంటాం. అలా ఎప్పుడు ఉంటుంది అంటే ఎక్స్కి పాజిటివ్ వాల్యూ ఇచ్చిన నెగిటివ్ వాల్యూ ఇచ్చిన వై వాల్యూ ఒకటే అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్కి ఒక పాజిటివ్ వాల్యూ ఇచ్చాము, ఇక్కడ ఎంత వచ్చింది? వై వాల్యూ. అలాగే ఎక్స్కి సేమ్ నెగిటివ్ వాల్యూ ఇక్కడ ఇస్తే సేమ్ వాల్యూ ఇక్కడ రావాలి. అలా వచ్చినప్పుడు మాత్రమే ఆ పల్స్ సిమెట్రిక్ అని చెప్పగలం. ఓకే, ఆ సిమెట్రిక్ అవుతుందా లేదా చూద్దాం. అంటే ఏంటి? ఎక్స్కి పాజిటివ్ వాల్యూ ఇచ్చిన, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్కి +1 పెట్టాము, సేమ్ ఈక్వేషన్లో ఎక్స్కి -1 పెట్టాము, అప్పుడు వై వాల్యూ సేమ్ రావాలి. అయితే నేనేమంటున్నాను ఇక్కడ? వై మ్యాక్సిమం వాల్యూకి అటువైపు ఇటువైపు అంటున్నా. వై మ్యాక్సిమం ఎక్కడైంది? వై మ్యాక్సిమం ఎక్కడైందంటే x = 0, y = 0 దగ్గర. అంతే కదా, ఈ రెండింటి బదులు 0 పెడితేనే కదా మ్యాక్సిమం వాల్యూ వచ్చింది. మనకు ఆల్రెడీ చేసాం అది. అంటే y = 0 కదా, మీది t = 0. x = 0, t = 0 దగ్గర మనకి వైకి మ్యాక్సిమం వాల్యూ వచ్చింది. సో ఆ మ్యాక్సిమం వాల్యూ రావడానికి ఏం తీసుకున్నాం? t వాల్యూ 0 తీసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు అదే పెడదాం ఇక్కడ. ఈ ఈక్వేషన్లో t బదులు 0 తీసుకుంటే y = 0.8 ఇది 0 అయిపోతుంది కాబట్టి 4x హోల్ స్క్వేర్ ఏమవుతుంది? 16x² + 5. ఇప్పుడు చూడండి అమ్మా, ఎక్స్ బదులు మీరు +1 పెట్టినా -1 పెట్టినా అదే వాల్యూ వస్తుంది, ఎందుకంటే స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి. +2 పెట్టినా -2 పెట్టినా సేమ్ వాల్యూ వస్తుంది, స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి. +3 -3 సేమ్ వాల్యూ వస్తుంది. సో డెఫినెట్గా మ్యాక్సిమం వాల్యూకి, అంటే t = 0 ఎందుకు పెట్టాం? మనకు y మ్యాక్సిమం వాల్యూ కావాలి. సో మ్యాక్సిమం వాల్యూకి t = ఇంకో వాల్యూ పెడితే x వాల్యూ మారుతుంది మ్యాక్సిమం y రావడానికి. సో సింపుల్గా ఉండటం కోసం, ప్రాబ్లమ్ సింప్లిఫై చేయడం కోసం t = 0 పెట్టాలి. మీరు ఏదైనా పెట్టి చేసుకోవచ్చు, ట్రై చేయండి కావాలంటే. ఓకే, సో t = 0 పెడితే మనకి ఏమొచ్చింది? 16x² వచ్చింది. స్క్వేర్ వచ్చింది కాబట్టి మనం పాజిటివ్ వాల్యూ తీసుకున్నా నెగిటివ్ వాల్యూ తీసుకున్నా సేమ్ వస్తుంది. ఓకే, సేమ్ వస్తుంది కాబట్టి ఏం చేయాలి మనం? అటువైపు ఇటువైపు సేమ్ వాల్యూ, అంటే పాజిటివ్ వాల్యూ నెగిటివ్ వాల్యూ సేమ్ వస్తుంది కాబట్టి మనకి ఏమొస్తుందమ్మా? సిమెట్రిక్ పల్స్ అవుతుంది. ఓకే, యాక్చువల్గా దీన్ని గ్రాఫ్ డ్రా చేస్తే ఈ విధంగా వస్తుందమ్మా. సో అటువైపు ఇటువైపు సిమెట్రిక్గా ఉంటుంది. ఎక్స్ బదులు +1 -1, ఎక్స్ బదులు +2 -2, ఎక్స్ బదులు +3 -3 పెట్టండి. ఓకే, వాల్యూ సిమెట్రిక్గానే ఉంటుంది. సో ఇక్కడతో ఈ క్లాస్ ఎండ్ చేస్తున్నాను. తర్వాత మనం నెక్స్ట్ క్లాస్కి వెళ్దాం.